స్టార్టింగ్ ప్రేయర్ 3 times ఓంకార, తర్వాత గురు బ్రహ్మ సహనావతు 2, తర్వాత యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకురోత్తం ప్రవరమునీనం పతంజలిం ప్రాంజలిరాణతోష్మి. ఇవి మనం చేస్తాము. అయితే ఫస్ట్ ఈ ప్రేయర్స్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని మీనింగ్ తోటి పాటు నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చేసినప్పుడే ఆ మీనింగ్ తోటి, అంటే భావనాత్మకంగా చేస్తేనే దాని యొక్క ఫలితం. మనం మామూలుగా ఏదో చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు కదా. సో యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావంతో ఉంటామో అదే అక్కడ వర్కౌట్ అవుతుంది. సో అందుకని చెప్పి నువ్వు ఏ భావంతో చేస్తున్నావు అనేటువంటిది ముఖ్యం అక్కడ. సో కాబట్టి దీంట్లో ఫస్ట్ సహనావతులోనే మనం ఒక అగ్రిమెంట్ లాగా అనమాట, స్టూడెంట్కి టీచర్కి ఒక అగ్రిమెంట్ లాగా. సో వన్స్ సహనావతు చదివిన తర్వాత అంటే ఏంటంటే ఇంకా నో డీవియేషన్, అక్కడి నుంచి డీవియేషన్ ఉండకూడదు అన్నమాట. డీవియేషన్ ఉంటే ఏమవుతుంది? డీవియేషన్ ఉంటే నువ్వు నేర్చుకోలేవు కదా, నాలెడ్జ్ రాదు. అందుకని వితౌట్ ఎనీ డీవియేషన్ ఆఫ్ ది మైండ్ యు ఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ టు ద లెర్నింగ్. సో దానికి సహనావతుకి ఏం చెప్తున్నావు? నేను ఇప్పుడు వైటీటీ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను. అదే ఈ పీడిఎఫ్ కూడా మీరు ఒకసారి చదువుకోండి. దీంట్లో ఆల్మోస్ట్ మీకు సమ్మరీ అంతా ఉంటుంది. మీకు దాంట్లోంచి కూడా నోట్స్ రాసుకోవచ్చు మీరు. అయితే ఇప్పటి వరకు అయిన కూడా ఏవైతే సూక్ష్మ వ్యాయామాస్, తర్వాత శీతలీకరణ వ్యాయామాస్ అంటే దాన్ని ఇంగ్లీష్లో లూజనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. శీతలీకరణ వ్యాయామాస్ అంటే మనం జాగింగ్ ఇవన్నీ చేస్తున్నాం కదా, అవన్నీ శీతలీకరణ వ్యాయామాస్ అన్నమాట. దాన్ని సంస్కృత్ లో ఇప్పుడు మనకి మ్యూట్ ఉండాలి, రెడ్ మార్క్ లేకుండా, అదేనా? మ్యూట్ అని చూపిస్తుంది. ఇప్పుడు మ్యూట్ లో పెట్టమ్మా. మ్యూట్ లో పెట్టేశారని చెప్తున్నారు. మ్యూట్ లోనే ఉంచు, నాదేం గొడవ, నీకు వినిపిస్తే చాలు. ఓకే, నువ్వు టెన్షన్ పడకుండా నోట్బుక్ కూడా తీసుకుని, పెన్ నోట్ తీసుకుని సరిగ్గా కూర్చొని రాసుకో. ఓకే సార్, మీ వాయిస్ నాకు వినబట్టలేదు సార్. నేనేం చేయనమ్మా, ఏం చేయమంటావు? ఇక్కడ అందరికీ వినిపిస్తుంది, అక్కడ నీ దగ్గర ప్రాబ్లం. అది ఒకసారి నాకు వినబట్టలేదు సార్, నేను క్లాస్ మిస్ అయిపోతాను. రికార్డ్ చేస్తున్నానులే. ఎన్నో బుక్ పెట్టుకున్నాను సార్ రాసుకుందామని, నాకు ఏం వినబడతలేదు. సరే ఓకే, ఆమెకి ఫోన్ చేసి చెప్పాము అసలు ఎలా, ఆమెకి ఏమైందో స్పీకర్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఓకే సార్, చెప్తాను సార్, మెసేజ్ చేశాను సార్ నేను శ్రీదేవికి. ఆమె స్పీకర్ ప్రాబ్లం. ఎనీవే నేను రికార్డ్ చేస్తున్నానులే. సో ఇవన్నీ మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అంతేకాకుండా వైటీటీ బుక్లు అంటే మనకి ఏంటంటే ఈ ప్రాక్టికల్ ఎంత చేసినా మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం ముఖ్యం అనమాట. కూర్చోండి ఇంకా, కూర్చో, ఇక్కడ కూర్చో. నువ్వు నోట్స్ ఏది? ఎగ్జామ్ రాయాలి మళ్ళా. కూర్చో. సరే అయితే అది తీసుకుని కూర్చో, దగ్గరికి వచ్చి అక్కడ నిలబడు. దగ్గర సిగ్నల్ లేవు, ఎక్కడ తిరిగినా సిగ్నల్ లేవు.
ఓకే. ATT 1.6 కదా వాడుతున్నారు మీరు వర్షన్ డాక్యుమెంట్. మీకు ఇది రిఫరెన్స్ బుక్ అమ్మా. ఓకే, అందరికి కనిపిస్తుందా? సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ చాలా వరకు ట్రైనింగ్ మెటీరియల్ అంతా ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీటిని మీరు ఒకటి స్టడీ చేసుకుంటూ మీరు పర్సనల్గా నోట్ రాసుకోండి. ఓకే. ఇప్పుడు ప్రేయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ప్రేయర్స్ లో ఫస్ట్ది మనం ఏమనుకున్నాం? గురు బ్రహ్మ అర్థమైంది కదా. ఇప్పుడు సహనా అవుతూ చూస్తే పరమాత్మ మన ఇద్దరిని అంటే స్టూడెంట్ని టీచర్ని కూడా. ఓకే, ఓం సహనా భవతు మన ఇద్దరిని రక్షించుగాక. తర్వాత సహనౌ భునక్తు. భునక్తు అంటే మనల్ని ఇద్దరిని పోషించుగా అంటే నరిష్మెంట్ పోషించుగాక. అంటే పరమాత్మ ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడము, ఇద్దరిని పోషించడము అంటే బేసికలీ ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ముందుకెళ్ళాలంటే మనం శక్తివంతంగా ఉండాలి కదా. శక్తివంతంగా ఉండాలి, ఫోకస్డ్గా పనిచేయాలి. అందుకని ఏది నేర్చుకోవాలనుకున్నా కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అక్కడ నీ యొక్క అగ్రిమెంట్ రాసుకుందాం ఏమని, నేను మళ్ళీ డీవియేట్ అవను, క్లాసెస్ అబ్సెంట్ గాను, నేను ఫోకస్డ్గా నేను కమిట్మెంట్తో పనిచేస్తాను అన్నట్టు అనమాట. నేను మధ్యలో అటు ఇటు డీవియేట్ అవను, మొబైల్స్ మాట్లాడను, ఇట్లా ఇవన్నీ దాంట్లో అగ్రిమెంట్లో వచ్చేస్తాయి. అదే సో ఏమవుతుంది ఇక్కడ, మన ఇద్దరిని రక్షించుగాక ఒకటి. రెండోది మన ఇద్దరిని పోషించుగాక, నరిష్. మే గాడ్ ప్రొటెక్ట్, మే గాడ్ నరిష్. ఓకే, మే గాడ్ నరిష్. సహనో భునక్తు, సహనో భునక్తు. సహ వీర్యం కరవావహే. సహ వీర్యం ఎనర్జీ అండ్ వీగర్. సో అంటే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ ఇవి నోట్ చేసుకోమంటారా సార్? మీరు దీంట్లో ఉన్నది మీరు నోట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నోట్ చేసుకోండి బుర్రలో. ఇది అంటే ఈ పాయింట్స్ మళ్ళీ మీరు నోట్స్లో రాసుకోవాలి. ఎట్లన్నా మీరు ఇంకోటి ఏంటంటే అసైన్మెంట్ రాయాలి. అసైన్మెంట్ రాసినప్పుడు అంటే ప్రేయర్స్ రాయకపోయినప్పటికీ బట్ అట్లీస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ప్రతిసారి ప్రేయర్ రోజు చేస్తున్నాం కదా, రోజు చేసినప్పుడు ఈ మీనింగ్తో చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. అది ఈ మీనింగ్ తెలవకుండా ఏదో చదివితే అంత పెద్ద ఉపయోగం ఉంటుంది. అందుకని మీనింగ్ఫుల్గా చేయాలి చేసి. మే వి వర్క్ టుగెదర్ విత్ ఎనర్జీ అండ్ విగర్. అది కర అంటే చేయడం కదా. మే వి వర్క్ టుగెదర్, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. అప్పుడే కదా, ఇప్పుడు గురువు శిష్యుడు కలిసి పనిచేసినప్పుడే ఇది ముందుకు వెళ్తుంది, నాలెడ్జ్ అనేటువంటి. సో కాబట్టి సాధన అనేటువంటి ముందుకెళ్ళాలంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. నెక్స్ట్ సహనౌ భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వి నామధీతమస్తు. తేజస్వి నామధీతమస్తు అంటే మే అవర్ స్టడీ ఎన్లైటనింగ్. తేజస్వి అంటే ఏంటి? ఎన్లైటనింగ్ టేకింగ్ అస్ టువర్డ్స్ ది ట్రూ ఎసెన్స్. అది అంటే మనం ఎన్లైటనింగ్ అంటే మన యొక్క జ్ఞానం పరిమళించుగాక అని తెలుగులో చెప్పాలంటే, పరిమళించుగాక అని చెప్పి ఇక్కడ అండర్స్టాండింగ్ ది ఎసెన్స్ ఇన్ ద
ప్రాక్టీస్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అంటే మీనింగ్ఫుల్ వే అండ్ మేనిఫెస్టేషన్ ఓన్లీ. అంటే ఇక్కడ మనం ఎలా చేయాలి, ఆ వచ్చిన ఎనర్జీస్ అన్నిటిని కూడా, ఆ సాధన అంతటిని కూడా దేనికి ఉపయోగించాలి, ఎన్లైట్మెంట్కి ఉపయోగించాలి చివరికి. అంటే జ్ఞానం పరిమళించాలి. అది తెలుగులో ప్యూర్గా చెప్పాలంటే. ఓకే, తేజస్వి నావధీత వస్తు మా విద్విషావహే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఎవరు ద్వేషించకూడదు. స్టూడెంట్ని గురువు కానీ, గురువుని స్టూడెంట్ కానీ ద్వేషించకూడదు అన్నమాట. మా విద్విషావహే. ఇప్పుడు ఇది కరెక్ట్గా ప్రతి స్కూల్లోనూ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి మనకి. సో ప్రతిరోజు ఈ మీనింగ్ చెప్పి ప్రతి క్లాస్లోనూ కూడా ప్రతి టీచర్కి స్టూడెంట్కి ఈ ప్రేయర్ చేసి స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా మన ఇద్దరం దేశించుకోకుండా గాక అనేటువంటి ఆ అగ్రిమెంట్ అందరు స్టూడెంట్స్ కరెక్ట్గా చేసి మొదలు పెడితే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో కాబట్టి ఇది మనం దీన్ని కరెక్ట్గా నేర్చుకొని, ఏదో మనం నేర్చుకోవడం అని కాదు ఇక్కడ, ఈ ప్రపంచానికి మనం చేయాల్సింది చాలా ఉంది. ఓకే, మన సమస్యలు అలాగపోతాయి, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. లేకపోతే ఎలా అయిపోతుంది పరిస్థితి. ఆల్మోస్ట్ 90% చెడిపోయింది, ఇంకో 10% ఉంది. అందులో మీరున్నది ఏదో లాస్ట్ 2%లో ఉన్నారు. ఆ 2%లోనూ కొంచెం నేర్చుకుందాం అనే తపన ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆ 2% వాళ్ళు కొంచెం పూనుకుని చేయకపోతే ఇది ఇంకా ప్రపంచం ఎందుకు పనికిరాదు. అది మనకెందుకులే అనుకుంటే అవ్వదు. అందుకని మనం ఎలా ఉండాలి, సైనికుల్లా ఉండాలి, మంచి స్ట్రాంగ్గా తయారవ్వాలి, వాళ్ళని అంత మోటివేట్ చేయగలిగి ఉండాలి. మనం మారాలి కదా, మనకు అంత ఎనర్జీస్ ఉండాలి. సో కాబట్టి అంత మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అందుకని ఇవన్నీ కూడా చాలా అర్థవంతంగా నేర్చుకోవాలి. ప్రతిదీ మీనింగ్ తెలియాలి, అసలు ఎందుకు చేస్తున్నామో తెలియాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్టూడెంట్ గురువు కొట్టుకున్నారనుకోండి, మా విద్వేషాయ అంటే మనం ఇద్దరం ద్వేషించుకోకుందుము కాక. ఇంకా ద్వేషం అనేటువంటిది గురువుకి శిష్యుడికి లేదు. ఎంతో అవినాభావ సంబంధంతో కరెక్ట్గా ఆ జ్ఞానం కోసమే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు కష్టపడతారు. ఒకవేళ ఏమైనా డౌట్ రావచ్చు, డౌట్ వస్తే గురువు దానికి తీర్చడం కోసం కష్టపడాలి అట్లా. సో కరెక్ట్ చేయడం కోసం కష్టపడాలి. అలాగే స్టూడెంట్ నేర్చుకుని దాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్ళడానికి కష్టపడాలి. అప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తేనే కదా ఏది గురువు తర్వాత చూద్దాం అని అనకూడదు. దాన్ని చెప్పాలి, పూర్తిగా జ్ఞానాన్ని ఇవ్వాలన్నమాట ఆ విధంగా. సో కాబట్టి ఈ ప్రేయర్ చాలా ముఖ్యము. దీన్ని మీరు కరెక్ట్గా మీనింగ్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా మంది పిల్లలకి, తర్వాత స్కూల్స్లోనూ అన్ని చోట్ల కూడా నేర్పించి ప్రతి క్లాస్కి కూడా ఇది మీనింగ్ తెలిసేటట్టు చేయాలి. గురువుకి శిష్యుడికి సంబంధం అనేటువంటిది తెలవాలి. ఓకే, తర్వాత మీకు యోగేన చిత్తస్య ప్రేయర్ గుర్తుందా? అది పతంజలి ఇన్వొకేషన్ ప్రేయర్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ యోగ శాస్త్రం అంటే భగవద్గీతలో మన 18 చాప్టర్లు యోగానే పెట్టారు. కానీ మనకి ఇచ్చినటువంటి యోగ శాస్త్రం ఎలా అంటే 4 యోగాల కింద దాన్ని మొత్తం సమరైజ్ చేసి ఇచ్చారనమాట, ఈ 18 చాప్టర్లని కలిపి. అందులో కర్మయోగము, జ్ఞానయోగము, తర్వాత భక్తి యోగము, రాజయోగము అని చెప్పింది. ఓకే, ఈ 4 యోగాల కింద ఇచ్చారు. సో ఈ యోగాలు ముఖ్యం అనమాట. సో ఈ 4 ఏదో ఒక దాంట్లో మనం సెట్ అవ్వచ్చు, లేదంటే అన్నిటినీ కూడా మనం లైఫ్లో ఫాలో అవుతూ వెళ్ళి మనం అల్టిమేట్లీ రీచ్ అవ్వాల్సిన గోల్ ఒకటే, సెల్ఫ్ రియలైజేషన్. సో దానికోసం ఈ 4 పాత్రలు ఇచ్చారనమాట. యోగ అంటే యోగా అంటే మీనింగ్ ఏంటి? యోగం అంటే ఇక్కడ చాలా కరెక్ట్గా మీనింగ్ తెలవాలి. ఎవరికైనా గుర్తుందా? ఇంతకుముందు చెప్పుకున్నాం కానీ యోగా అంటే మీనింగ్ ఏంటి? యోగా అంటే ఓకే, అసలు యోగా అనేది, అసలు యోగ అనేటువంటి పదం ఎక్కడి నుంచో వచ్చిందో ఆలోచింది. యోగ అనేటువంటిది, అసలు యోగా అనే పదం ఎక్కడ? సంస్కృతంలో కదా. సంస్కృతిలో ఆ యోగా అనేటువంటి పదం రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ సౌండ్ యుజ్ అనే శబ్దం నుంచి వచ్చింది. యుజ్ అంటే యూనియన్ అని అర్థం, కలపడం. యుజ్ అంటే యూనియన్.
ఆ యుజ్ అనే శబ్దం నుంచి యోగ్ అని వచ్చింది అనమాట. ఆ యోగా అనేటువంటిది వచ్చింది, యుజ్. సో యుజ్ నుంచి యోగ వచ్చింది కాబట్టి అసలు యోగం అంటే ఏంటంటే కలపడము అని అర్థం, యూనియన్. మరి దేంతో కలపడం? ఆత్మని పరమాత్మలో ఐక్యం చేయడం, కలపడం, అది. సో తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ లెవెల్లో ఏం కలుపుతాం మనం? బాడీని, మనసుని, అంటే ఇవన్నిటిని ముందు ఇంటిగ్రేట్ చేయాలి కదా. దేన్ని? శరీరాన్ని, మనసుని, బుద్ధిని కలపాలి. ఓకే, అంటే బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ కలపాలి. కలిపి ఆత్మతో అనుసంధానం చేయాలి. అది యోగాకి ఫస్ట్ స్టెప్. తర్వాత ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయాలి, కలపాలి. సో కలపడానికి ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. మరి ఆ కలిపే ఐటమ్స్ ఏంటనేది మనం కరెక్ట్గా క్లారిటీ ఉండాలి. సో నో అబౌట్ యువర్ బాడీ ఫస్ట్. అంటే 4 నెంబర్స్ కలపాలి, X+Y+Z అని చెప్పి. ఈ ఎక్స్ ఏంటి, వై ఏంటి, జెడ్ ఏంటి? ఫస్ట్ ఎక్స్ బాడీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే BMI, బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ అనుకోండి. అసలు బాడీ ఏంటి, మైండ్ ఏంటి, ఇంటలెక్ట్ ఏంటి, అది నీ క్లారిటీ ఉండాలి కదా. అందుకని చెప్పి నీ శరీరం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నువ్వు అబ్జర్వేషన్ మొదలుపెట్టావు. ప్రతిసారి కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు కదా. లోపల శరీరంలో పార్ట్లు అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం. కంప్లీట్గా లోపల ఇన్నర్ ఆర్గన్స్ కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకుంటున్నావు. నువ్వు శరీరాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఎక్కడ ఏ సమస్య ఉంది, నీకు ఉన్న లిమిటేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి నీకు తెలుస్తాయి. యు ఆర్ ది బెస్ట్ డాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్ కదా. సో ఆ శరీరానికి ఉన్నటువంటివన్నీ నీకు పూర్తిగా అవగాహన ఉండాలి. 2, మైండ్, నో యువర్ మైండ్. బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ కదా. మైండ్ తెలుసుకునే ముందు బ్రెత్ని అబ్జర్వ్ చేసుకుంటున్నావు. నీ బ్రీతింగ్ ఎలా ఉంది, ఏ విధంగా నువ్వు శ్వాసను తీసుకుంటున్నావు, నీ శ్వాసను పూర్తిగా అర్థం చేసుకుని తర్వాత మనసు వైపు వెళ్తున్నావు. మనసులో ఉన్నటువంటి అసలు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలా ఉంటుంది, మనసును గమనిస్తున్నాం అంటే నువ్వేం కంగారు పట్టలేదు. ఇది వచ్చేస్తుంది, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, పాజిటివ్, అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఏం వస్తున్నాయి అనేటువంటిది ఆలోచించి అబ్జర్వ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేసి ఏం చేయాలి? దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటి? భగవద్గీతలో సమత్వం యోగ ఉచ్యతే, అదొక డెఫినేషన్. మనం ఫస్ట్ అయితే యుజ్ అనేటువంటిది కలపడం, అది యోగానికి మీనింగ్. ఓకే, రెండోది సమత్వం యోగ ఉచ్యతే, అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన మీనింగ్ అనమాట. అర్థమైందా? సమత్వం యోగ ఉచ్యతే, అది రాసుకోండి. అది సమత్వం యోగ ఉచ్యతే. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈక్వానిమిటీ ఈజ్ యోగా. ఓకే, సో దీని ఫుల్ శ్లోకాలు కూడా మనం చెప్పుకుందాము. సో అది ఏ చాప్టర్లో ఉంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఆ శ్లోకాస్ చదివాను. బట్ సింపుల్ ఫామ్లో గుర్తుపెట్టుకుని చాలు. సమత్వం యోగ ఉచ్యతే, ఈక్వానిమిటీ ఈజ్ యోగా ఇన్ ఇంగ్లీష్లో. సో ఈక్వానిమిటీ అంటే మనకి ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం ఒడిదుడుకులు ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. యోగా అంటే ఏంటంటే సమతలో ఉండడము. సమతలో ఉండడం అంటే కష్టమైన సుఖమైన, శీతోష్ణ సుఖ దుఃఖాదులందు ఒకే విధంగా ఉంటే అది సమత అంటారు. సో నీకు ఒకసారి కష్టంగా ఉంటుంది. ఓకే, ధ్యానంలో కూర్చుంటే ఎక్కడో నొప్పి వచ్చింది అంతే, గమనించండి, అంతవరకు సమతలో ఉంది. నొప్పి రానిప్పుడు ఎలా ఉన్నావు, నొప్పి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. వాడు ఎలా ఉంటుంది? మామూలుగానే ఉంటుంది. నువ్వు లోపల నాకు నొప్పి వచ్చేస్తుందని చెప్పి బాధపడిపోయావు అనుకో, ఏమవుతుంది? లోపల బాధ వస్తుంది. అసలు నువ్వు బాధే పడలేదు అనుకో, బాధపడుతూ రానే రాదు. సమతలో ఉండడం అంటే అది దానికి తేడా అనమాట. అదంతా మనసులోనే ఉంది యాక్చువల్గా. మరి సమతలో మనసుని ఎలా తీసుకురావాలి? నొప్పి వచ్చింది, ఉన్నదాన్ని సాక్షిగా చూడడం నేర్చుకోవాలి. మరి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడంతే. ఏం జరుగుతుందో చూడు, జస్ట్ బీ ఏ విట్నెస్. ఏం జరుగుతుంది? ఏదో బాధ వచ్చింది, నొప్పి వచ్చింది, తగ్గింది కదా, తగ్గింది. నొప్పి వచ్చింది, వస్తుంది, ఇంకా వస్తుంది, పర్వాలేదు, అంతే. నువ్వు టెన్షన్ పడకూడదు. ఎంతవరకు వస్తుందో గమనించు. మనం ఓన్లీ అబ్జర్వ్ చేయడం వరకునే అంత, అలా అనమాట. ఆ విధంగా మనం సమత అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. కష్టం వచ్చింది, కష్టపడు. తర్వాత
సుఖం వచ్చిందా సుఖం వచ్చింది అంతే. అంతేగాని సుఖం వచ్చినప్పుడు ఎగిరిపోవడం, కష్టం వచ్చినప్పుడు ఏమో టెన్షన్ పడిపోయి ఏడ్చేయడం అలా చేయకూడదు. రెండిటిలోనూ ఒకే విధంగా ఉండాలి. అది సమత్వం అంటే ఈక్వానిమిటీ. ఓకే. సో సమత్వం యోగ ఉచ్యతే. బుద్ధియుక్తో జహాతిహ ఉభయ సుకృతి దుష్కృతే తస్మాత్ యోగాయుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. మళ్ళీ ఇంకొక డెఫినేషన్ చెప్పారు, యోగ కర్మసు కౌశలం. అది ఫుల్ స్లోక అదనమాట. బుద్ధియుక్తో జహాతి నిద్రపోకూడదు. బుద్ధియుక్తో జహాతిహ ఉభయ సుకృతి దుష్కృతే తస్మాత్ యోగాయుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఇది రాసుకుని చాలా లాస్ట్ది. యోగ కర్మసు కౌశలం డెఫినేషన్ అది. యోగా అంటే కర్మలలో కుశలత్వం అన్నమాట. అర్థమైందా? కర్మల్లో కుశలత్వం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్సలెన్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ యోగా, ఆర్ డెక్స్టరిటీ ఇన్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ యోగా. డెక్స్టరిటీ ఇన్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ యోగా. సో మనం ఎప్పుడైతే ఈ ఎక్సలెన్స్ అనేటువంటి పదం వాడుతాం, ఓకే, డెక్స్టరిటీ ఇన్ ఎవ్రీ యాక్షన్ అని వాడతాం, అప్పుడు ఏమవుతుంది? ఏ పని చేసినా నువ్వు శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో చేసావు అనుకో, అది సక్సెస్ అవుతుంది. మరి నువ్వు యోగాలో నేర్చుకునేది ఏంటి? ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఏ పని చేస్తున్నావో దాని మీద ఫోకస్ పెడతాం, ఏ ఆసనం చేస్తున్నావో దాని మీద ఫోకస్ పెడతాం. దీన్ని నువ్వు ట్రైన్ చేసుకుంటున్నావు అనమాట. నిన్ను నువ్వు ట్రైన్ చేసుకుంటున్నావు. ఎప్పుడు యోగ సాధన చేసినప్పుడు. సాధన అంటేనే అది కాన్సన్ట్రేషన్, మైండ్ఫుల్నెస్. దాన్ని మైండ్ఫుల్నెస్ అంటాం. ఓకే. సో దాన్ని మనం ఆ డెఫినేషన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రతి పనిలోని కూడా కుశలత్వము అంటే పని కూడా కుశలమైనది ఉండాలి, పని కూడా మంచిదే ఉండాలి. అందుకని దొంగతనం చేయడంలో కుశలత్వం యోగా అనుకోవడం వల్ల అది అంటే మనం స్కిల్ఫుల్ యాక్షన్ స్కిల్ఫుల్గా ఉండాలి. చేసిన పనిని అది కొబ్బరికాయ కొట్టి చేయపరుచుకోకూడదు. స్కిల్ఫుల్ యాక్షన్ ఉండాలి. అందుకే యుద్ధానికి వెళ్ళి భయపడిపోయి పరిగెత్తుకొచ్చేయకూడదు. స్కిల్ఫుల్ యాక్షన్ ఉండాలి. సో అవన్నీ నేర్చుకుంటేనే వస్తాయి కదా ఏ పనినైనా కానీ. సో ఆ స్కిల్ఫుల్ యాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ స్కిల్ని డెవలప్ చేసుకున్నాడు. అర్జునుడు అంత ధనుర్ధారి, ఇంకా అంత గొప్ప విలువిద్యలో ఆరితేరిన వాడు, యుద్ధంలో ఆరితేరిన వాడు, అంత మహావీరుడు ఇంకొకడు లేడు దాంట్లో, అంత సైన్యంలోనూ కూడా. సో అలాంటి గొప్ప స్థితికి చేరుకోవాలి ఏ పని చేసినా. అంతేగాని ఈశ్వరమంటా చేయకూడదు. సో చేస్తే పని అలా చేయాలి, అది ఏ పని చేసినా. సో మనం ఎప్పుడు చేస్తాం? అది ఏదైనా పట్టుకున్నప్పుడు దాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో చేస్తే చేస్తాం. అది ఎప్పుడు వస్తుంది? కాన్సన్ట్రేషన్ ఉంటే వస్తుంది. మరి యోగ సాధనలో చేసేది ఏంటి? కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ యువర్ పవర్. వెన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ దేర్, 100% కాన్సన్ట్రేషన్ పెడితే అది ఎక్సలెంట్గా ఉంటుంది, స్కిల్ఫుల్గా ఉంటుంది. అదనమాట. ఓకే. సో ఇది ప్రేయర్స్లో ఈ 3 మీరు ప్రాక్టీస్ చేసుకోండి. స్టార్టింగ్ ప్రేయర్, ఎండింగ్ ప్రేయర్, అవి మాత్రం మీకు కరెక్ట్గా గుర్తుండాలి మీనింగ్తో సహా. ఓకే. సో ఈ సూక్ష్మయామాసు తర్వాత బీజ మంత్రాసు ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి. అలాగే సూర్య నమస్కారాస్లో కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఈ బీజ మంత్రాన్ని అన్నింటినీ కరెక్ట్గా పలకడం అలవాటు చేసుకోండి. దీన్ని మీనింగ్ఫుల్గా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కార స్టార్టింగ్ ప్రేయర్ మీనింగ్ ఏంటి, అలాగే ఓం హ్రాం మిత్రాయ నమః అంటే ఏంటి, సాల్యుటేషన్స్ టు ది ఫ్రెండ్ ఆఫ్ ఆల్, అందరికీ మిత్రుడు కాబట్టి సూర్యుడు అట్లా. అలాగే ఓం హ్రీం రవయే నమః అంటే సాల్యుటేషన్స్ టు ద రేడియంట్ అండ్ షైనింగ్ వన్. అది షైనింగ్ వన్. స్టార్టింగ్ వన్. హిరణ్మయేన పాత్రేణ సత్యశాపి హితన్ముఖం తత్వం పూషన్నపాహృను సత్యధర్మాయ దృష్టయే. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు అసలు సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తున్నట్టు లెక్క, అది లక్ష్యం అనమాట. హిరణ్మయేన పాత్రేణ సత్యశాపి. హిరణ్మయేన అంటే బంగారు పాత్ర యొక్క మూత, బంగారు మూతని అది
తెరిచి నాకు సత్యాన్ని ధర్మాన్ని చూపించవయ్యా అని చెప్పి సూర్య భగవాన్ని అడుగుతున్నాం. అంటే మన యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఆ సత్యాన్ని ధర్మాన్ని అటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం. కాబట్టి సూర్యుడిని ఏం అడుగుతున్నాం? ఆ సత్యాన్ని ధర్మాన్ని చూపించమని అడుగుతున్నాం. అది సో కాబట్టి సత్య ధర్మాయ దృష్టయే అని చెప్తున్నాం. ఏది అడ్డం వస్తుంది దానికి? ఆ గోల్డెన్ లిప్. నువ్వు చాలా కాంతివంతంగా ఉన్నావు, చాలా గోల్డ్ కలర్లో ఉంది, కానీ నేను అది చూడలేను. కానీ నువ్వు లోపల ఉన్నటువంటి ఆ సత్యాన్ని నాకు చూపించు అని చెప్పి సూర్య భగవానికి ప్రార్థిస్తున్నావు అన్నమాట. సత్యధర్మాయ దృష్టయే అని. అది కూడా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క మీనింగ్ ఉందన్నమాట. అది మీరు తెచ్చుకోవాలి. అంటే ఈ మీనింగ్ ఏంటి? ఓ మిత్రాయ మహానికి ఫ్రెండ్ ఆఫ్ ఆల్, యూ ఆల్సో బికమ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్. అందరికీ మైత్రీ భావన అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్ ఆఫ్ ఆల్, ఎవరిని ద్వేషించొద్దు. తర్వాత సాల్యుటేషన్స్ టు ద రేడియంట్ అండ్ షైనింగ్ వన్. ఎప్పుడు కూడా కాంతివంతంగా తేజవంతంగా ఉండాలి, అంటే ఏడుస్తూ ఉండకూడదు. అది నువ్వు కూడా అలాగే ఉండు. సూర్యుడి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ అనమాట. నువ్వు ఓం హ్రీం రవయే నమః అనగానే నువ్వు అంత తేజవంతం అయిపోవాలి, మళ్ళీ ఏడవడం ఉండకూడదు. అందరికీ ఎప్పుడు కూడా ఆ యొక్క కాంతి ఎలాగైతే సూర్యుడు ప్రకాశిస్తూ చేస్తున్నాడో అందరినీ కూడా నువ్వు షైన్ చేయాలి, అందరినీ కూడా ఆ విధంగా ఆనందపరచాలి. ఆ విధంగా నీ యొక్క ప్రవర్తన ఉండాలన్నమాట. కాబట్టి ఆ మంత్రం చదివేంటే సరిపోలేదు, ఆ మంత్రం యొక్క అర్థం చేసుకుని అలా నువ్వు తయారు కావాలి. అది సూర్య నమస్కారం అనమాట. కరెక్ట్ చేస్తాను. ఏదో ఈ శ్లోమం అంటానే అసలు ఒక ఆసనం సరిగ్గా రాకుండా ఏదో చేసామన్న పేరుకి అది ఒక రోజు చేసి ఒక రోజు మానేసి అసలు ఎందుకు చేస్తున్నాం ఏమీ లేకుండా ఏం ఉపయోగం? సో కాబట్టి మీనింగ్ఫుల్గా చేయండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క లక్షణం మనం తెచ్చుకోవాలన్నమాట. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రూం సూర్యాయ నమః అంటే ది డిస్పెల్లర్ ఆఫ్ డార్క్నెస్. సూర్య అంటే ఈ చీకటిని నిర్మూలించేటువంటి వాడు అని. సో చీకటిని నిర్మూలించేటువంటి వాడు, కాంతిని ఇచ్చేటువంటి వాడు. నువ్వు కూడా కాంతినివ్వు, తేజస్సు నువ్వు అందరికీ. ఆ చీకటిని ఒక అజ్ఞానాన్ని పంచకు, జ్ఞానాన్నే పంచు. అది సో అంటే ఏంటి ఇక్కడ అర్థం? నువ్వు ఎప్పుడు మంచినే పంచుతూ ఉండు, ఎప్పుడు తేజస్సుతో ఉండు. అది నెక్స్ట్ ఓం హ్రైం భానవే నమః, ది వన్ హూ ఇల్యూమినేట్స్. అర్థమైందా? అంటే ఆయన వెలగడం కాదు, అందరినీ వెలిగించేస్తాడు. అర్థమైందా? ఆయన వెలుగుతూ అందరినీ కూడా వెలిగించేస్తాడు. అది అవునా? ఎక్కడ ఏదున్నా సూర్యుడు రాగానే కనిపిస్తుంది. నువ్వు ఎన్ని లైట్లు అయ్యి, ఇప్పుడు ఇన్ని రకాల ఫ్లడ్ లైట్లు వచ్చినాయి, ఇన్ని రకాల కనిపెట్టారు. ఎక్కడైనా ఎంత కాంతి అయినా పెట్టు, కానీ సూర్యుడికి ఈక్వలెంట్ తేజస్సు అనేటువంటిది ఈ విశ్వంలో మరొకటి లేదు కదా. సూర్యుడు రాగానే ఏమవుతుంది? మొత్తం అంతా వెలుతురే వచ్చేస్తుంది. ఎక్కడ లోపలికి కూడా వస్తుంది వెలుతురు. నువ్వు లైట్లు వేసుకోవాల్సిన పని లేదు. అవునా? మరి అంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఆలోచించు. మరి అలాంటి ఇల్యూమినేషన్ నిన్ను కూడా కనిపించేట్టు చేస్తుంది, నువ్వు కూడా వెలిగేటట్టు, నీకు కూడా కాంతిని ఇస్తుంది అన్నమాట. అది తర్వాత ఓం రౌ ఖగాయ నమః. ఖగ అంటే ఏంటి? వన్ హూ మూవ్స్ షిఫ్ట్లీ అక్రాస్ ది స్కై. అది ఖగ. ఖగ అంటే అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉండాలన్నమాట. అది హనుమంతుడు అడిగాడు, స్వామి నాకు నువ్వై గురువు, నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి. నాకు కూర్చుని తీర్చేయడం అది కుదరదయా, నేను చాలా ఫాస్ట్గా పోతూ ఉంటాను, నీకు మరి చదువు చెప్పడం నాకు ఎలా కుదురుతుంది, కష్టం అంటే పర్వాలేదు, మీరు కూర్చోకపోయినా పర్వాలేదు, మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తాను, అంత ఫాస్ట్గా చెప్పు. అయితే ఒక కండిషన్ పెడతాను, నేను ఒక్కసారే చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయను అన్నాడు. ఒక్కసారి చెప్తే చాలు, నేను క్యాచ్ చేసుకుంటానని చెప్పాడు హనుమంతుడు. అలా మొత్తం ఆయనతో పాటు తిరుగుతూ కూర్చుని ఇలా ధ్యానంలో కూర్చుని నోట్స్ రాసుకుని అలాగే అంత కష్టపడలేదు ఆయన. ఆయనతో తిరుగుతూ ఒక్కసారి చెప్పింది గ్రహించి నేర్చుకున్నాడు. మీకు 100 సార్లు చెప్పినా గుర్తుండవు. ఏ స్టూడెంట్ అండి అది అలా నేర్చుకున్నాను అనమాట. అది ఇక్కడ చెప్పిన ఓం ఖగాయ నమః. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట.
అంత ఫాస్ట్ మళ్ళీ ఇంకోటి ఏడు. ఇప్పుడు మనం కూర్చున్న కాదు, ఇప్పుడు కాన్స్టెంట్గా ఉన్నాం అనుకుంటున్నారా? మనం 1000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. భూమి అంత ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట. సో 1000 కిలోమీటర్ల ఫాస్ట్ ఇది స్పీడ్గా నడుస్తుంది. ఇప్పుడు ఏ ట్రైన్ అయినా వందే భారత్ ఎక్కామనుకో, పోనీ అంత స్పీడ్ వెళ్తుందా? 250 కిలోమీటర్లు, అంతే కదా, అంతకంటే వెళ్ళదు మ్యాక్సిమం. సో అంటే ఇప్పుడు మనం 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాం. పోనీ ఇది ఇప్పుడు నుంచి నడుస్తుందా? ఈ వందే భారత్లో ఇప్పుడు కనిపెట్టారు, కానీ ఎప్పటి నుంచి ఈ ఈ భూమి నడుస్తూ ఉంది? అంత ఫాస్ట్గా తిరుగుతూ ఉంది. మరి దీని అంతటిని తిప్పేవాడు ఎవడు? అప్పటి నుంచి తిప్పుతూ ఉన్నాడు. మనం ఏదో కనిపెట్టేసాము, ఇప్పుడు ఏదో సైన్స్ డెవలప్ అయిపోయింది, టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా. మనం డెవలప్ చేసింది అంతా పిల్లలు ఆడుకున్నట్టుగా. మనం చూడండి, చిన్న పిల్లలు అప్పుడు ఆడుకుంటాం కదా, మట్టితో బండిలు అవి చేసుకుని అటు ఇటు తిప్పి, అంతవరకునే. ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఈ సూపర్ కంప్యూటర్స్ అయినా, మనం చేసినవి అన్నీ కూడా కేవలం చిన్న పిల్లల ఆట వస్తువులు మాత్రమే. ఆల్ ది రోబోటిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్స్ వర్క్. ప్రపంచం అనంత విషయం. ఎంత నువ్వు తయారు చేయగలవా? నువ్వు చిన్నదే ఏదో బొమ్మ తయారు చేయడానికి కొట్టుకు చేస్తున్నావు. అర్థమైందా? ఎంత ఎక్కడ తయారు చేస్తావు, అందులో కూడా ఎక్కడా ఫెయిల్యూర్ అవ్వకుండా ఇన్ని వేల సంవత్సరాల నుంచి అది తిరుగుతూనే ఉంది. మళ్ళీ ఎక్కడ కూడా ఒకసారి కూడా ఫెయిల్ అవ్వలే. నువ్వు తయారు చేస్తే ఏమవుతుంది? అది బల్బు మాడిపోద్ది అంటే 2 రోజులు ఉంటే మాడిపోయి కొత్త బల్బు వస్తాయి. అట్లా ఉంటుంది అని మనం కనిపెట్టినాయండి. సో పరిస్థితి అది. అంటే మనం అనుకునేది ఏంటి, అసలు జ్ఞానం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఇవి చెప్తున్నాను నేను. అది. సో కాబట్టి ఇవి తెలుసుకోండి. ఓం రైమ్ పూష్ణే నమః అంటే ది గివర్ ఆఫ్ నరిష్మెంట్ అండ్ స్ట్రెంగ్త్. పూష్ణ ఇది పోషణ ఇచ్చేటువంటి వాడు కదా. ఈ పోషణ అంతటినీ చేసేటువంటి వాడు ఎవరు? సూర్యుడు. సూర్యుడు లేకుండా ఎవరన్నా పోషించబడతాడా? ఆహారం వస్తుందా? ఏ ఆహారం పండదు. ఏ జీవన్నా బతుకుతుందా? బతకదు. అసలు సూర్యుడు ఉండగానే కొంచెం బయటికి వెళ్ళకపోతేనే డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చి చచ్చిపోతున్నారు కదా. సో అసలు సూర్యుడే లేకపోతే ఇంకా అసలు బతుకుతారా? ఆహారం పండుతుందా? ఫోటోసింథసిస్ లేకపోతే పత్రహరితం తయారవుతుందా? ఏ మొక్కైనా బతుకుతుందా? సో ఏది బతకలేదు. సో కాబట్టి సూర్యుడికి ఎందుకు నమస్కారం చేయాలి? సూర్యుడు నమస్కారం చేయనివాడు దొంగ కింద లెక్క. పొద్దునే లేచి సూర్యుడు రాకముందు తెల్లవారుజామునే, ఇప్పుడు సూర్యుడు లేకపోతే నువ్వు బతకలేవు. ఆ బతకలేడు భోజనం పెట్టేవాడు వస్తున్నాడు. అంత దేవుడు వస్తున్నాడు, నువ్వేం చేయాలి? ముందే లేచి స్నానం చేసి ఆయన వచ్చి రెడీగా ఉండదా? అక్కర్లేదా? అంతే తప్ప పడుకుని నిద్రపోతే ఎలా అవుతుంది? మీ పిల్లలందరికీ చెప్పండి. ఎందుకు చెప్పకపోతే ఎలా కుదురుతుంది? తెలవదు కదా వాళ్ళకి. సో ఈ సైన్స్ అంతా తెలవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్స్ కదా. సో ఆ యొక్క గ్రాటిట్యూడ్ మనం పే చేయాలి. ఎవరికి? సూర్యుడికి. నువ్వు చేయకపోయినా నిన్నేమండి పాపం ఆయన ఏమంటాడు? ఆయన ఒక మురికి గుంటలో ఉన్నటువంటి ఆ యొక్క చేప పిల్ల మీద, అలాగే ఒక బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి మహారాజు మీద ఒకే విధమైనటువంటి కాంతిని ప్రసరింపజేస్తాడు. ఎవరి మీద ఏది ఆ మురికి ఏమో అంటించుకోడు ఎవరిదే. మనం కూడా అదే విధంగా అందరి యందు కూడా సమానమైనటువంటి దృష్టిని ప్రసరింపచేసి అందరినీ కూడా సమానంగా చూస్తూ, ఇవన్నీ కేవలం తాత్కాలికమైనటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. అది ఓం రామ్ హిరణ్య గర్భాయ నమః. హిరణ్య గర్భ అంటే ఏంటంటే, హిరణ్యానికి చెప్పుకున్నాం కదా, గోల్డెన్ కాస్మిక్ సెల్ఫ్. ఆ యొక్క హిరణ్మయమైనటువంటి ఆ గోల్డెన్ ఆ బంగారు ఊంబు నుంచి ఏదైతే వస్తుందో, గర్భం నుంచి. హిరణ్య గర్భం అంటే ఏంటి? మనం మామూలు తల్లి గర్భం నుంచి మనం వస్తాం. హిరణ్య గర్భం అంటే ఆ బంగారు గర్భం నుంచి కాస్మిక్ సెల్ఫ్, ది సోర్స్ ఆఫ్ క్రియేషన్. అది అంటే హిరణ్య గర్భుడు అని విష్ణుమూర్తి పేరు. సో మనకి విష్ణుమూర్తి చెప్పాడు కదా, నిన్న భగవద్గీత సెషన్లో చెప్పుకున్నాం, ద్వాదశాదిత్యులు అని చెప్పుకున్నాం. ద్వాదశాదిత్యుల్లో విష్ణువుని నేను అని చెప్పారు. హిరణ్య గర్భుడు అంటే విష్ణువు అన్నమాట. అది
అది సోర్స్ ఆఫ్ క్రియేషన్. తర్వాత ఓం హ్రాం మరీచియే నమః అంటే ది లార్డ్ ఆఫ్ డాన్ అండ్ రేస్ ఆఫ్ లైట్. లార్డ్ ఆఫ్ డాన్ అండ్ రేస్ ఆఫ్ లైట్. అది మరీచియే నమః అంటే ఆ యొక్క కాంతి కిరణాలు అన్నమాట, కాంతి కిరణాలు. నెక్స్ట్ ఆదిత్యాయ నమః అంటే ది సన్ ఆఫ్ అదితి, ది కాస్మిక్ మదర్. అదితి ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ ది దేవతాస్. సో అదితి యొక్క పుత్రుడైనటువంటి ఓ సూర్య భగవానుడా అని చెప్పి ప్రే చేస్తుంది. ఓం హ్రీం సవిత్రే, ఓం హ్రైం సవిత్రే నమః అన్నాం. ఇది ది స్టిమ్యులేటర్ ఆఫ్ లైఫ్ అండ్ డివైన్ ఎనర్జీ అన్నారు. స్టిమ్యులేషన్ ఆఫ్ లైఫ్ అండ్ డివైన్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏమన్నారు, ఈ సవితుడు అంటే ఈ లైఫ్ అంతటిని కూడా ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి వాడు అన్న. ఓకే, నెక్స్ట్ ఓం రౌ ఓం రౌ ఆర్కాయ నమః, ది స్టిమ్యులేటర్ ఆఫ్ లైఫ్ అండ్ డివైన్ ఎనర్జీ. ఓకే, ఆర్క పత్రం అంటాం. సూర్యుడి పత్రం ఏంటంటే, ఆర్క పత్రం ఏంటంటే ఏంటది, జిల్లేడాకు, జిల్లేడు. అందుకని అర్కపత్రం అంటాం కదా. ఇంకోటి పక్వాలు అంటాం. పక్వాలు అంటే మనం వండుకున్నాయి కదా, సూర్యుడు వండినటువంటి ఆహారము అని. పక్వాలు ఒక పండు పండింది, అర్కపక్వం. అర్కపక్వాలు తినడం అనేటువంటిది న్యాచురల్ ఫుడ్ తినడం అని అర్థం. న్యాచురల్గా సూర్యుడి ద్వారా పండినటువంటి అర్కపక్వాలు అంటాం. మనం వండినవి అన్నీ కూడా ఆ ఎనర్జీ ఉండదు, సూర్యుడి వండినవి అన్నీ బాగుంటాయి. అది కాబట్టి మనం ఎవరు వండిని తినాలి, సూర్యుడి వండిని తినాలి. అది అర్కపక్వాలు. ఓం హ్రీం భాస్కరాయ నమః. భాస్కరం అనేది సోర్స్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండ్ కాస్మిక్ ఇల్యూమినేషన్. అది భాస్కరుడు అంటే మనకి మన ఎన్లైట్మెంట్కి, మన యొక్క సెల్ఫ్ రియలైజేషన్కి, ఆత్మజ్ఞానానికి ఆయన సోర్స్. అందుకని చెప్పి సూర్య భగవానికి ఆ విధంగా నమస్కారం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. రోజు ఈ విధంగా నమస్కారం చేస్తే. సో ఇప్పుడు తల్లి జన్మనిచ్చింది, తల్లికి నమస్కారం చేయాలి. తండ్రి మనల్ని పోషించారు, తండ్రికి నమస్కారం చేయాలి. ప్రతిరోజు చేయాలి గ్రాటిట్యూడ్. స్టార్ట్ ది డే విత్ దట్. అండ్ సూర్యుడికి నమస్కారం చేయాలి, భూమాతకి నమస్కారం చేయాలి. సో ఇవి తప్పనిసరిగా చేయాలి. పిల్లలతో కూడా చేయించండి. ఇది తప్పనిసరి. ఇది చేయకుండా మనం జీవితం గడుపుతున్నాం అంటే వితౌట్ గ్రాటిట్యూడ్ అది దొంగలతో సమానం. ఎందుకంటే గ్రాటిట్యూడ్ లేనివాడు దొంగ కింద లెక్క. కనీసం ఇప్పుడు నీకు ఎవరికైనా ఎవరైనా పెట్టారు, థ్యాంక్స్ అని చెప్తావు కదా. నువ్వు ఆకలిగా ఉన్నా బాగా, నీకు భోజనం పెట్టారమ్మా, వెంటనే థ్యాంక్స్ అని చెప్తావా? నువ్వు ఆకలిగా ఉన్నా లేకపోయినా అన్ని విధాల పోషణ చేసి, అన్ని విధాల రక్షణ చేసి, ఏ విధంగానూ కూడా నిన్ను ఇబ్బంది పడకుండా చూసేటువంటి తల్లి ఎలాగో సూర్య భగవానుడు అందరికీ అలాగే. అదనమాట. అందుకని నిరంతరం కూడా మనం మన కల్చర్లో సంధ్యావందనం అనేటువంటిది తప్పనిసరి చేశారు. మరి సంధ్యావందనం చేయకుండా ఎంతమంది ఉంటున్నారు ఇప్పుడు? సంధ్యావందనం అనేటువంటిది అసలు పూర్తిగా మర్చిపోయారు. అది. సో కనీసం ఈ 12 మంత్రాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారంటే, ఆ 12 మంత్రాలతో సూర్య నమస్కారాలు చేయడానికి కూడా ఒళ్ళు అమ్మదు. అది పరిస్థితి. సో కాబట్టి ఇవి చెప్పండి. ఇవి చెప్పి పిల్లల్ని మోటివేట్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలకి జీవితం అంటే ఏంటో అర్థం కాకుండా చేశారు పరిస్థితి. అలా చేయకూడదు. అది తల్లిదండ్రుల సమస్య, తల్లిదండ్రులు చేసేటువంటి తప్పిదం. మీరు చెప్పాలి, మీరు కూడా అలా చేయాలి. మీరు బీ ఎగ్జాంపుల్. అదే టీచర్స్ అందరూ కూడా బీ ఎగ్జాంపుల్. మీకు తెలవకపోవడం మీ తప్పు. మీరు చెప్పకపోతే మీకు నష్టమే కాదు, మీరు మీ దగ్గర ఉన్నటువంటి చదువుకునే స్టూడెంట్స్, మీకు పుట్టినటువంటి పిల్లలు అందరికీ మోసగాళ్ళ కింద లెక్క. మీరు
అందరినీ మోసం చేసినట్టే లెక్క. అర్థమైందా? సో కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క మీనింగ్స్ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, తెలుసుకుని ఆ జ్ఞానం ప్రకారంగా నడుచుకోవాలి. నెక్స్ట్ తరానికి మనం జ్ఞానాన్ని అందించాలి. అందించకపోతే మనం నిజంగా మోసం చేసినట్టు, మనల్ని మనం మోసం చేసుకుంటాం ఫస్ట్. అది కాబట్టి డో నాట్ చీట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ క్లోజింగ్ ప్రేయర్లో కూడా మనం ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞం బలం వీర్యం తేజస్తేషాం సజాయతే అని చెప్పాం. అంటే ఆదిత్యస్య నమస్కారం ఎప్పుడు కూడా ప్రతిరోజు దినే దినే అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి ఆయుష్, అలాగే ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం అనమాట. ప్రజ్ఞ, బలం, స్ట్రెంగ్త్, వీర్యం, స్టామినా, ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ సూర్య నమస్కారం. మీరు ఎవరికైనా సూర్య నమస్కారం చేస్తే ఏంటి బెనిఫిట్ అని అడగచ్చు. అడిగితే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి నేను సూర్య నమస్కారాలు ఎందుకు చేయడం, రన్నింగే చేయొచ్చు కదా. నీకు ఆయుష్, ప్రజ్ఞ ఎక్కడ పెరిగితే సుబ్బారావు? ప్రజ్ఞ, జ్ఞానం ఎక్కడ వస్తుంది? నువ్వు రన్నింగ్ చేస్తే జ్ఞానం వస్తుందా? కానీ సూర్య నమస్కారాలు చేస్తే జ్ఞానం వస్తుంది. సూర్య నమస్కారాలు చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అది నేను ఇంకో ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఫుట్బాల్ ఆడుతున్నాను, అది కాదు. సూర్యుడికి ఆ భక్తితో నమస్కరించేవా? నమస్కరించిన తర్వాత ఫుడ్ ఏదైనా ఆడుకో, అది ఇంపార్టెంట్. అది మీకు చెప్పాలి పిల్లలు. నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు ఇది. యోగా ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ టు ది పరమాత్మ. నువ్వు అదేమన్నా వేరే ఆటల్లో చేస్తున్నావా, వేరే దాంట్లో చేస్తున్నావా? అవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో యూ కెనాట్ కంపేర్ విత్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్. యోగా అనేటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. కానీ ఒక సూర్య నమస్కారం ఈ 12 రౌండ్లు చేసినందువల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ విషయంలో అయితే 7 కిలోమీటర్ల రన్నింగ్తో ఎక్కువ. అంత శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి ఎక్సర్సైజ్ వైజ్. మరి అది అంత బెనిఫిట్ ఉన్నప్పుడు నువ్వు సూర్య నమస్కారం ఎందుకు చేయట్లే? అజ్ఞానం, తెలుసుకోవట్లే. మరి ఆ జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకో? అందుకని తెలుసుకోండి, తప్పని తెలుసుకోవాలి. వాళ్ళకి అందరికి చెప్పాలి. మీరు ఒక 10 మందిని ఈ మార్గంలో నడిపిస్తే నీ జన్మ తరించినట్టు లెక్క. అసలు నువ్వు కూడా నడచకపోతే నీ జన్మ వేస్ట్ కింద లెక్క. అర్థమైందా? సో కాబట్టి ఇవాళ నుంచి అంటే రేపు పొద్దున్న నుంచి ఇంకా సూర్య నమస్కారాలు చేయడం మానే తెల్లగట్లు ఏమండి చేయండి. అది మీ ఫోన్లో అలారం, మామూలు అలారం కాదు. కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవ మాన్హికం అనేటువంటి అలారం పెట్టండి. అది పెట్టి పొద్దున్నే అది లేపాలన్నమాట. ఎక్కడి నుంచి? లోపల నుంచి రాముని లేపాలి. కాసేపు కొంచెం లేట్గా లేస్తే రావణాసుడు లేస్తాడు. అది లోపల, మీ లోపల లేచేది. అది ఫస్ట్ రాముని లేపుతున్నాడు అది లోపల తట్టి. అది మన సుప్రభాతం అంటే. మరి అది మర్చిపోయి మనం ఏదో జస్ట్ అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళి సుప్రభాతం ఇంటి సరిపోయిందా? నువ్వు 8ంటికి లేచి సుప్రభాతం వింటూ ఉంటారు, ఏం చెప్తాం ఇంకా. అలా నువ్వు 8ంటికి లేచి దీపం వెలిగిస్తారు. 8ంటికి దీపం వెలిగి పెద్ద దీపం వచ్చిన తర్వాత 4ంటికి వెలిగించాలి. తెల్లజాము స్నానం చేసి అప్పుడు చీకటి ఉండగా వెలిగించాలి. కానీ వెళ్తురు వచ్చిందా దీపం వెలిగి ఇంకా. అవునా కదా? ఎంత మూర్ఖత్వం అయిపోయింది అనమాట. అసలు ఎందుకు దీపం వెలిగిస్తున్నాం అయ్యో లేదు. అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు అజ్ఞానం. ఓకే, సో కాబట్టి ఎల్ఎస్పి కూడా చాలా ముఖ్యం. సూర్య నమస్కారాలు, ఎల్ఎస్పి లఘు శంఖ ప్రక్షాళనం. ఇప్పుడు అందరికి ప్రాబ్లమ్స్ ఏంటి? అందరికి డైజెస్టివ్ ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇవన్నీ. లఘు శంఖ ప్రక్షాళన చేస్తే ఏమవుతుంది? ఈ ఆసనాలు చేయడం వల్ల ప్రేగులు చక్కగా శుభ్రం అవుతాయి అనమాట. ఇంగ్లీష్లో మంచి మంచి కొటేషన్లు అవి పెట్టేశారు. దీని నుంచి తీసుకొని గట్టి హెల్త్ ఈజ్ యువర్ హెల్త్ అని చెప్పేసి. గట్టి హెల్త్ ఈజ్ యువర్ హెల్త్ అని అంటే ఏంటి? ఆ ఎల్ఎస్పి చేయరా బాబు అని చెప్పి రోజు ఎల్ఎస్పి చేసి చక్కగా శుభ్రం చేసుకో. ఉషాపానం చేసి పొద్దున్నే మంచినీళ్ళు తాగి, అది నీళ్ళు పొద్దున్నే ఉషాపానంలో 6 గ్లాసులు నీళ్ళు తాగి పొట్టని శుభ్రంగా ఈ లఘు శంఖ ప్రక్షాళన ద్వారా కొంచెం అటు ఇటు తిప్పి, లేదంటే పైకి కింద గంతలేసి ఏదో విధంగా వాషింగ్ మిషన్ ఎలా చేస్తుందో అలాగా పేగులను వాష్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ మాత్రం ఈ 4-5 ఆసనాలు చేసుకుని వాష్ చేసుకోవాలి తప్ప నువ్వు సాయిబాబాలా పేగులు బయటకు తీసి పుట్టుకు ఆడలేవు కదా. అలా చేస్తానంటే చెయ్యి, పర్వాలేదు. అది అడ్వాన్స్డ్ యోగా. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాత్రం నేర్చుకోండి చాలు. అర్థమైందా?
తర్వాత అగ్నిశారక్రియ కూడా దీంట్లోకి వస్తుంది. లఘుశంఖ ప్రక్షాళన ఈ 5 ఆసనాలు సీక్వెన్స్ లోనే చేయాలి. కరెక్ట్ శ్వాస కరెక్ట్గా చేసేటట్టు చేయాలి. ఇది కరెక్ట్గా నేర్చుకోండి, కరెక్ట్గా చేయండి. అలాగే అగ్నిశారక్రియ కరెక్ట్ చేయండి. కానీ ఇవన్నీ మామూలుగా చేసేసి అంటే ఈ సూర్య నమస్కారాలు కూడా ఆసనాలకి బ్రిడ్జ్ బిట్వీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఆసనాస్ అనమాట. ఏది అంటే మూమెంట్తో చేస్తున్నాం. ఒక ఆసనం తర్వాత ఇంకో ఆసనం వరుసగా చేసేస్తుంది. ఆసనం అంటే ఏంటి అసలు? ఆసనం డెఫినేషన్ చాలా ముఖ్యం, రాసుకోండి. స్థిర సుఖం ఆసనం. స్థిర సుఖం ఆసనం. ఇది పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో ఒక సూత్రం కింద చెప్పారనమాట. ఆసనం అంటే డెఫినేషన్ కింద స్థిర సుఖం ఆసనం అని చెప్పారు. ఇప్పుడు పతంజలి యోగాలోకి వెళ్తే అసలు ఆ పతంజలి మహర్షి ఫస్ట్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, యోగాకి మనం డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. యోగ కర్మసు కౌశలమని, సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పుకున్నాం కదా. అవి భగవద్గీతలో ఇచ్చారు. మరి పతంజలి మహర్షి ఏం చెప్పారంటే అక్కడ యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగా అంటే చిత్త వృత్తిని నిరోధించడం. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మాస్టరీ ఓవర్ మైండ్ ఈజ్ యోగా. మాస్టరీ ఓవర్ మైండ్ ఈజ్ యోగా. అది చిత్త వృత్తి నిరోధ యోగా. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. అదే నీకు మంది కదా, మరి ఇంకేంటి నువ్వు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. ఇది పని చేయి, సాధన అంటే మాస్టరీ ఓవర్ మైండ్ చేయడానికి. ఓకే. సో అయితే ప్రతి ఆసనానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్వాస ఎలా ఉండాలి, తర్వాత ప్రతి ఆసనంలో ఏ విధంగా వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఈచ్ స్టెప్లోనూ ఏ బ్రీతింగ్ తీసుకోవాలి, అది మనం కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, అది ఆసనం వెళ్ళే పద్ధతి, వచ్చే పద్ధతి. దీంట్లో తెలుసుకోవాల్సిన ఏంటంటే ప్రతి ఆసనానికి లిమిటేషన్స్ ఏమున్నాయి. కొన్ని ఆసనాలు కొంతమంది చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, హార్ట్ డిసీజ్ ఉంటే అప్ సైడ్ డౌన్ ఆసనాలు బీపీ ఉన్న అప్ సైడ్ డౌన్ ఆసనాలు చేయకూడదు. ఇప్పుడు ఈ మామూలుగా క్లాస్ నువ్వు వెళ్ళి టీచర్ అయిపోయినని చెప్పేసి క్లాస్ చెప్పేసి బీపీ ఉన్న వాళ్ళంతా శీర్షాసనం చేయించామనుకో, సర్వాంగాసనం చేయించాం, చచ్చిపోతుంటారు క్లాస్. అందుకని ముందు లిమిటేషన్ చెప్పాలన్నమాట. బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు ఇది అని చెప్పి అట్లా. అందుకని చెప్పేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవి కూడా నేర్చుకోవాలి. రీసెంట్గా సర్జరీ చేసుకొచ్చి యోగా చేసి నువ్వు ఏది నీ యోగా క్లాస్కి వెళ్ళి పొట్ట పగిలిపోయింది అన్నారు అనుకో, ఇంకేమవుతుంది, కష్టం. అందుకని చెప్పి రీసెంట్ అబ్డామినల్ సర్జరీస్ ఉంటే ఏ ఆసనాలు చేయకూడదు ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ సర్జరీస్ ఉన్న వాళ్ళకి ఒక 3 to 6 months గ్యాప్ ఉండాలన్నమాట. అది తర్వాత ఇంకోటి బెనిఫిట్స్, లిమిటేషన్స్, బెనిఫిట్స్ తెలుసుకోవాలి. ఈచ్ ఆసనానికి ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ తెలుసుకుని ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ పీపుల్కి పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, ఏ ఆసనం చేయిస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ పోతాయి అనేటువంటి తెలుసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్స్ ఆ విధంగా తీర్చుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా పెయిన్ ఉంది, ఓకే, సయాటికా పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వక్రాసనం, వృక్షాసనం చేయకూడదు. వృక్షాసనం ఓకే. హీల్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు లిమిటేషన్ అనమాట. హీల్ పెయిన్ అంటే బ్యాక్ స్టార్ట్ అవుతుంది. సయాటికా నర్వ్ అనేటువంటిది ఏంటంటే లోయర్ బ్యాక్లో ఉంటుంది, అక్కడ నుంచి కింద వరకు లాగుతూ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి సయాటిక్ నర్వ్ దగ్గర నొక్కుంటుంది అనమాట. నొక్కుంటే ఏంటంటే ఆ పెయిన్ కింద వరకు రేడియేట్ అవుతుంది. రేడియేట్ అవ్వడం వల్ల వెనక నుంచి ఈ వెనక భాగం నుంచి ఆ కాలు కింద వరకు లాగేస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అందుకని వృక్షాసనం చేయలేరు, పడిపోతారు. అందుకని అది చేయించకూడదు, ఎక్కువైపోతుంది, పెయిన్ ఎక్కువైపోతుంది. అందుకని ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే. అలాగే ఈ బెనిఫిట్స్లో కూడా ఇప్పుడు వృక్షాసనం చేశారనుకో ఏమవుతుంది, మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇన్నర్ థైస్ దగ్గర మనం చూడండి టచ్ చేస్తాం, దానివల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది, థైస్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కాళ్ళలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అది ఫోకస్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది, ఫిజికల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ పెరుగుతుంది. ఏది బ్యాలెన్స్ అనమాట.
సో బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి వృక్షాసనం చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. అందుకని పిల్లలకి అందరికీ మోస్ట్లీ వృక్షాసనం తప్పనిసరిగా చేపిస్తాం. అంతే. సో అది చేపిస్తే ఏంటంటే ఇన్‌స్టేబుల్ ఉన్న వాళ్ళందరూ స్టేబుల్‌గా వచ్చేస్తారు. ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య అదే కాబట్టి వృక్షాసనం తప్పనిసరి అన్ని స్కూల్స్‌లోనూ కూడా చేయించాలి. అది కూడా ఎంతసేపు చేయించాలి అనేది కూడా తెలవాలి మీకు. ఒక్కొక్క ఆసనాన్ని జనరల్‌గా 1 మినిట్ 30 సెకండ్స్ టు 1 మినిట్ పెడతాము. లేదా 5 to 8 బ్రెత్స్ ఫర్ నార్మల్ బ్రీతింగ్‌లో ఉండాలి. 5 to 8 బ్రెత్స్ నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది. సరిపోతుంది. ఓకే. సో అలాగే మీకు అర్ధకట్ట చక్రాసనము, త్రికోణాసనము ఇలాంటి ఆసనాలన్నీ కూడా ఒక్కొక్క ఆసనాన్ని జాగ్రత్తగా నేర్చుకుని ఆ బెనిఫిట్స్, లిమిటేషన్స్ తెలుసుకోవడం. అలాగే బద్ధకోణాసనం గురించి మాట్లాడుకుంటే అది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. ముఖ్యంగా ఆడపిల్లలందరికీ తప్పనిసరిగా చేయించాల్సిన ఆసనం కాబట్టి అది కూడా మీరు బెనిఫిట్స్ కరెక్ట్‌గా తెలుసుకొని అది కరెక్ట్‌గా నేర్చుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. మండూకాసనం కూడా ఈ మధ్య అందరికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మండూకాసనం నేర్చుకుంటే అది కూడా ఎక్కువ మందికి చెప్పొచ్చు. మండూకాసనం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి అన్ని ఇష్యూస్ పోతాయండి. జాను శీర్షాసనం వీళ్ళందరికీ ఈ మధ్య అందరికి కూడా మోకాళ్ళలో మెదడు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి పైకి తీసుకురావాలంటే జాను శీర్షాసనం చేయాలి. జాను శీర్షాసనం చేయాలి. అది ఎందుకంటే అది చేయకపోతే చాలా సమస్య ఉంది. ప్రస్తుతానికి అందరికీ కూడా మామూలుగా ఏం అర్థమవుతలేదు. అందుకని చెప్పి మనం చెప్పే ఉపయోగం లేదు. జాను శీర్షాసనం చేస్తే వాళ్ళు మైండ్ లైన్‌లోకి వస్తుంది. ఆ తర్వాత ఏమైనా చెప్పినా ఉపయోగపడదు. అది ముందు నుంచి చెప్పే ఉపయోగం లేదు. జాను శీర్షాసనం నెల చేసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా లైన్‌లోకి వస్తే ఒకవేళ హెడ్ కానీ మోకాలు వంచకుండా తల మోకాల మీద పెట్టగలిగితే కనుక 1 నిమిషం ఉండగలిగితే కనుక మోస్ట్లీ మోకాల్లో ఉన్న మీద డైరెక్ట్‌గా బయటకు వస్తుంది. లేదంటే అంత దూరం ఇక్కడి నుంచి ఇలా మోకాళ్ళ నుంచి ఇక్కడి వరకు రావాలంటే రాదు. అది గ్రావిటీ అది ఉంటుంది కదా, కష్టం. సో కాబట్టి డైరెక్ట్ అక్కడి నుంచి తీసుకురావాలి. అది అర్ధనామాసనం ఇది కూడా చాలా కష్టంగా ఉంటుంది మీకు. అర్ధనామాసనం, పూర్ణనామాసనం కూడా అదే మనం ఇలా చేస్తాం కదా, కాళ్ళు పెట్టేసి నామల వి షేప్లో. అది అద్భుతమైన ఆసనాలు అన్నమాట. ఇది ఇప్పుడు అందరికి లోయర్ బ్యాక్ స్పెయిన్స్ అవి వస్తున్నాయి కాబట్టి రాకుండా ఉపయోగపడుతుంది. మనం ఇలా చేసుకుంటా అంటే స్ట్రెంగ్త్ అని అవుతాయి. అదిగా సేతుబంధాసనం కూడా ఈ లోయర్ బ్యాక్ పెయిన్స్, తర్వాత షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవన్నిటి కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అవి రాకుండా ఉండాలంటే ఇది బెస్ట్. ఇక సేతుబంధాసనం. కటిచాలనాసనం కూడా బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉపయోగపడుతుంది. బ్యాక్ పెయిన్స్ రిలీఫ్ కూడా పనికి వస్తుంది. భుజంగాసనం కూడా అంతే. బ్యాక్ పెయిన్స్ ఏమైనా ఉంటే ఈజీగా నెక్ పెయిన్స్ కానీ స్పాండిలైటిస్ కానీ ఉంటే భుజంగాసనం జాగ్రత్తగా చేసుకుంటే దానివల్ల చాలా రిలీఫ్ వస్తుంది, తగ్గుతాయి. శలభాసనం లిమిటేషన్ ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళు చేయకూడదు. అది డయాబెటిక్ ఉన్న వాళ్ళు చేయకూడదు. అది అలా కొన్ని ముద్రలు కూడా చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆదిముద్ర, బ్రహ్మముద్ర అని ఇవి నేర్చుకుంటాం మనం. అవి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ముద్రలు అన్నమాట. అలాగే మీరు ఆదిముద్రలో రైట్ హ్యాండ్ పెట్టి వెనకాల చేతులు పట్టుకుని ముందుకు వంగి పద్మాసనంలో నేలకి తల తగిలిస్తే దాన్ని ఏమంటాం? యోగి ముద్రాసనం అంటాం. ఓకే. చేతితో చేసే ముద్రలే కాకుండా ఆసన ముద్రలు కూడా ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది యోగి ముద్రాసనం. యోగి ముద్రాసనం 10 సార్లు రోజు చేస్తాం అన్నమాట. దానికి మామూలుగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ముద్ర అంటారు. అందుకని అది తప్పనిసరిగా నేర్చుకోండి. అది కొంతమంది కష్టంగా ఉంటుంది. అంటే బటక్స్ లేచిపోకుండా పద్మాసనంలో కూర్చొని ముందుకు వంగి తలని నేలకు తాగించడం అన్నమాట. అది అలాగే సాధన ద్వారా వస్తుంది అది. ఓకే. సో ఇవన్నీ మీకు దీంట్లో ఉన్నాయి బుక్లో. మీరు కరెక్ట్గా మీరు ఒకసారి చదువుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అయితే అష్టాంగ యోగంలో ఉన్నటువంటి స్టెప్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అష్టాంగ యోగంలో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి?
అష్టాంగ యోగం అంటే ఏంటి? అష్టాంగ యోగాలో పతంజలి మహర్షి 8 అంగాలు ఇచ్చారు. ఏంటి 8 అంగాలు? ఆ, ఆహా, అష్టాంగ యోగం అంటే ఏంటి గుర్తుందా? పతంజలి మహర్షి రాసిన బుక్ పేరు చెప్పాను కదా, గుర్తుందా? యోగ దర్శనం. అదే ఫస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ యోగాకి. అంటే భగవద్గీత 5200 సంవత్సరాల క్రితం ఇచ్చారు. దాంట్లో యోగ శాస్త్రం అంతా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కానీ అంతకు ముందే వేదాల్లో మనకి యోగ శాస్త్రం ఉంది, కానీ అది అంత అందరికీ మామూలుగా తెలియదు. సో అందుకని పతంజలి మహర్షి 2200 సంవత్సరాల క్రితం అప్పుడు అంటే 200 BC ఆయన ఏం చేశారు? తపస్సు చేశారు శివుడి కోసం. తపస్సు చేసి ఆ యోగ జ్ఞానాన్ని అంతటిని కూడా ఒక బుక్కుల రూపంలో రాశారన్నమాట. అది తాళపత్ర గ్రంథాల మీద ఒక సాంస్క్రిట్లో ఒక 197 సూత్రాలు రాశారు. 197 సూత్రాస్ 4 చాప్టర్స్లో. 197 సూత్రాస్ దానికి అంతటికి యోగ దర్శనం అనే బుక్ పేరు యోగ దర్శనం. సో ఆయన ఇచ్చిన మెథడ్ ఏంటంటే అష్టాంగ యోగ మార్గం. అష్టాంగ అని ఎందుకన్నారంటే 8 అంగాలు ఇచ్చారు ఆయన. బాబు 8 స్టెప్స్ ఉంటాయి, దానికి జాగ్రత్తగా నువ్వు ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి అని చెప్పి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఇచ్చారనమాట. అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్ యమ అంటే సత్యము అహింస ఆస్తేయ అపరిగ్రహ బ్రహ్మచర్య అని ఈ 5 పాటించాలన్నమాట. ఈ 5 కరెక్ట్గా పాటిస్తే అసలు సోషల్ ఇష్యూస్ ఏమి ఉండవు. అసలు నువ్వు పీస్ఫుల్గా ఉంటావు, ప్రపంచం పీస్ఫుల్గా ఉంటుంది, రోగాలు కూడా చాలా వరకు పోతాయి. నియమాలు శుచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వరి ప్రణామం. యమ నియమాలు కరెక్ట్గా పాటిస్తే చాలా వరకు మెంటల్ డిసీజెస్ కంప్లీట్ పోతాయి. ఓకే, అలాగే ఫిజికల్ ఎలిమెంట్స్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. అది ఫౌండేషన్ దేనికి? యోగా. ఇవి కరెక్ట్గా ఫాలో అయితే, యమ నియమాలు కరెక్ట్గా ఫాలో అయితే అప్పుడు యోగా స్టార్ట్ అయినట్టు లెక్క. కాబట్టి యోగా స్టార్ట్ చేయాలి అంటే ఈ రిసెప్ట్స్ అన్నమాట. అందుకని ఇప్పుడు చూడు, ఎవరైనా ఏ గురువు దగ్గర మెడిటేషన్ తీసుకున్నా కానీ ముందు ఈ పాటించమని చెప్తారు. ఈ పాటిస్తేనే నువ్వు ఆ తీసుకున్న దీక్ష ముందుకు వెళ్తుంది. ఇవి పాటించకుండా నేను ఏదో సాధన చేసేస్తున్నాను, కాసేపు మెడిటేషన్ చేస్తా అంటే కుదరదు. నీకు మెడిటేషన్ రాదు, నీకు మనసు కుదురుగా ఉండదు. యమ నియమాలు పాటిస్తేనే నీకు ధ్యానం వస్తుంది. ఆసనం కరెక్ట్గా ఉంటేనే ధ్యానంలో కూర్చోగలుగుతాం. ఆసనంలో కూర్చోకుండా నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది, స్థిర సుఖం లేకపోతే రాదు. అందుకని ఒక ఆసనం తప్పనిసరిగా మీరు తెచ్చుకోవాలన్నమాట. ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అది. సో ప్రాణాయామాలు ఆసనంలో కూర్చున్న తర్వాత ప్రాణాయామస్ ద్వారా నీ యొక్క శక్తిని అంతటిని కూడా హయ్యర్ లెవెల్స్ తీసుకెళ్ళి చక్రాస్ అనేసి యాక్టివేట్ అవుతూ ఉంటే చక్కగా ఈ శరీరం అంతా కూడా ఎంతో శక్తి సామర్థ్యాలతో ఉంటుంది. అలాగే మీ యొక్క మనసుని పూర్తిగా ప్రశాంతం చేసేస్తుంది. ఆ యొక్క ప్రాణాయామం వల్ల ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహంలోకి వచ్చేస్తాయి. ఓకే, తిండి మీదకి మనసు వెళ్ళిపోదు. కాబట్టి మనం తినకపోయినా కానీ తక్కువ తిన్నా సరిపోతుంది మనకి, ఎందుకంటే ప్రాణాయామాలు చేస్తాం కాబట్టి సరిపోతుంది. అందుకని మనకి ఇప్పుడు ఒక దీక్ష చేస్తున్నాం అనుకో, గాయత్రి మంత్రం ఇన్ని లక్షల టైమ్స్ అని చేస్తారు కొంతమంది దీక్షగా పెట్టుకుని. అలాగే ఏ దీక్ష చేసినా పొద్దున్న సాయంత్రం తప్పనిసరిగా మనం ప్రాణాయామాస్ అంటే గాయత్రి మంత్ర ఉచ్చారణ కానీ ఏదో మంత్ర ఉచ్చారణ ద్వారా కానీ ప్రాణాయామ సాధన చేస్తాం. తప్పనిసరిగా ప్రాణాయామ సాధన చేయాలి. ఓకే, సో ప్రాణాయామం చేయడం వల్ల నీకు ఎంతో శక్తి సామర్థ్యాలు లభించడమే కాకుండా మనసు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది, ఇంద్రియాలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నీకు టెంప్టేషన్స్ క్రేవింగ్స్ ఉండవు, దేన్నైనా మాస్టరీ ఓవర్ మైండ్ వచ్చేస్తాను. అదే ప్రత్యాహారం అంటే, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అండ్ మైండ్. ప్రత్యాహారం వస్తే ధారణ కుదురుతుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. అది మైండ్ కంట్రోల్ లేకపోతే కాన్సన్ట్రేషన్ రాదు. అందుకని సెన్సెస్ కంట్రోల్లో ఉండాలి. అది కంట్రోల్ రావాలంటే ప్రాణాయామం బాగా చేయాలి. అది ఈ స్టెప్స్ అన్నమాట. అందుకని మాస్టరీ ఓవర్ మైండ్ అంటే మీకు బాగా మైండ్ ఎక్సలెన్స్ అయిపోవాలంటే కనుక ఈ స్టెప్స్ ప్రకారంగా ఫాలో అయితే ఇంకా 100% మీకు సూపర్ బ్రెయిన్ తయారు చేసుకోవచ్చు.
అదే స్టెప్స్ ఫాలో కాకపోతే ఏదో మొక్కుబడి ప్రకారంగా చాలా మంది యోగా అని చేస్తూ ఉంటారు, ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా అటు ఇటు గంతులు వేస్తూ ఉంటారు. ఏం ఉపయోగం? అది ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, 1% బెనిఫిట్. కానీ ఇవన్నీ ఫాలో అవుతే నీకు చాలా సూపర్ మ్యాన్ అవుతాను. అది అంటే ఉన్న జీవితం ఒకదాన్ని కూడా బతికితే ఆ విధంగా బతకాలి, కానీ ఎందుకు ఎదబోకి ఇంటికి వెనకాల చచ్చినట్టు అలా బతకూడదు. బతికితే అలా సూపర్ బ్రెయిన్ బతకాలి మంచిగా. అనవసరంగా ఎటు కాకుండా బతికితే ఏం ఉపయోగం? ఎప్పుడు ఈశ్వరం అంటాను. అది సో కాబట్టి ఇవన్నీ పాటించి గొప్పగా తయారు కండి. యమనియమం, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పేసి ఈ మార్గాన్ని ఉపయోగించుకుని ఎంతో మంది వివేకానంద అయితే మొత్తం ప్రపంచానికి అంతటికి కూడా ఈ మార్గాన్ని బోధించారు. రాజయోగం అంటారు. ఆయన రాజయోగం పుస్తకం చదవాలి. రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని చెప్పి 4 పుస్తకాలు ఆయన రాసిన పుస్తకాలు ఉంటాయి, అవి చదవండి. సో ఈ 4 పుస్తకాల్లో ఈ 4 యోగాలని కూడా ఆయన క్లియర్గా భగవద్గీతలో ఉన్నటువంటి చాలా క్లియర్గా చెప్పారు అన్నమాట. రాజయోగంలో అష్టాంగ యోగాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. పతంజలి యోగ సూత్రాలను కూడా మరి ఆయన రాసిన సంస్కృతంలో అర్థం కావు. అందుకని చెప్పేసి స్వామి వివేకానంద ఏం చేశారంటే ఆ 197 సూత్రాలని చక్కగా వివేకానంద ఎక్స్ప్లెనేషన్తో బుక్స్ ఉన్నాయి, అవి చదవండి మీరు ఆ సూత్రాలను. అది చాలా పెద్ద శాస్త్రం అనమాట. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసి వీటికి టైం పెట్టి ఈ యొక్క ఈ పిచ్చోళ్ళు కూడా తిరిగి కంటే కూడా సినిమా యాక్టర్లు అయితే వాళ్ళు కూడా తిరిగి కంటే కూడా ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది అలా ఎప్పుడు కూడా మనం ఎవరికి టైం ఇవ్వాలి, దేనికి మనం టైం పెట్టాలి, మన వాల్యుబుల్ టైం అనేటువంటి తెలుసుకుంటే జ్ఞానం వైపు మనం ప్రయాణం చేస్తాం. అది 4 యోగాల్లో నువ్వు కర్మయోగం చేయి, మంచిగా సేవ ద్వారా నీ యొక్క పుణ్యకర్మలను పెంచుకో, నీ స్ట్రెంగ్త్ని పెంచుకో రాజయోగం ద్వారా. అలా తెలివైనోడు చేసేటువంటి పనులు. ఈ తెంగరోడు ఏం చేస్తాడు? డ్రైనింగ్ ఎనర్జీస్ కంప్లీట్గా వేస్ట్ చేసుకో, ఎనర్జీస్ అని వేస్ట్ చేసుకుంటాడు. అది కాబట్టి కొంచెం ఈ యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. అది ఓకే. సో కాబట్టి ఈ బెనిఫిట్స్ ఆఫ్ యోగా కూడా మీకు మామూలు జస్ట్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ పెరగడమే కాదు, అన్ని విధాలు కూడా మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, అన్ని విధాలు కూడా లైన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా మనం చాలా డిజార్డర్స్ తెలియకుండా మనకు ఉంటాయి. బ్రీతింగ్ డిజార్డర్ ఉంటుంది చాలా మందికి, తెలియకుండా నువ్వు సరిగ్గా పీల్చి వదులుతున్నావు అనేది కూడా ఎప్పుడు అర్థమవుతుందంటే కరెక్ట్గా ప్రాణాయామం చేసినప్పుడు కరెక్ట్ అయిపోతాయి అన్నీ. బ్రీతింగ్ డిజార్డర్ కరెక్ట్ అవుతుంది. తర్వాత వాకింగ్ డిజార్డర్ ఉంటుంది, కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా నడవచ్చు చాలామంది. దానివల్ల ఏమవుతుంది? సైట్గా ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది కూడా సమస్యనే. అందుకని వాకింగ్ డిజార్డర్ పోవాలి. తర్వాత సిట్టింగ్ డిజార్డర్ కూడా చాలా మంది ఉంటుంది. ముష్టోళ్ళ కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి. ఓకే. చాలా మంది అలా కూర్చుంటారు, నడుము నొప్పి వచ్చేది, నడుము నొప్పి వచ్చేది. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది? నడుము చూడండి ఎలా కూర్చుంటారు కదా, అలా కూర్చోడు. ఎక్కువ మంది ఎలా కూర్చుంటారు కదా, అది అదే అలా కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి. అందుకే ఆసనం నేర్చుకునేది. సిట్టింగ్ డిజార్డర్ పోతుంది ఎప్పుడు యోగ సాధన చేస్తే. తర్వాత స్టాండింగ్ డిజార్డర్, తర్వాత స్లీపింగ్ డిజార్డర్స్ పోతాయి. స్లీపింగ్ డిజార్డర్ అంటేనే కొంతమంది అసలు ఎలా పడుకున్నారు వాళ్ళు అసలు ఏ టైంలో మార్నింగ్ టైం రైట్ సైడ్ తిరిగి లేవాలంట. అసలు రైట్ సైడ్ తిరుగుతున్నాం, లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాం, కాన్షియస్నెస్లో ఉంటారు. కుంభకర్ణుడు ఒకటి తప్ప ఇంకా ఆ కుంభకర్ణుడు అన్నయ్య గారి లాగా నిద్రపోతుంది. అసలు ఎటువైపు తిరుగుతున్నాం ఏం లేదు, అట్లా ఉంటుంది. మార్నింగ్ లేచేటప్పుడు తప్పనిసరిగా రైట్ సైడ్ తిరిగి ఒక 5 నిమిషాలు పడుకున్న తర్వాత లేవాలి. సో దట్ ఏంటంటే ఆ ఇంటెస్టెన్షియల్ క్లెన్సింగ్ అంతా కరెక్ట్గా జరుగుతుంది అనమాట. అందుకే రైట్ సైడ్ తిరిగి లేవడం అనేటువంటిది అర్థం చేసుకో. ఓకే.
అందుకని ఆ కాన్షియస్నెస్ ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఒకసారి ఇలా పడుకున్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ పడుకుంటాం అనుకో, పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకోం, లెఫ్ట్ సైడ్ పడుకున్నాను, లేదంటే వెనక్కి ఇలా పడుకున్నాను అనుకో, అంటే అలా మళ్ళీ అలానే ఉండాలన్నమాట. అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవాలి మళ్ళా. అది అది ఎప్పుడు వెళ్ళగలుగుతావు? నువ్వు సాధన కరెక్ట్గా చేస్తే వెళ్ళగలుగుతావు. లేదంటే అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు నిద్రపడి సాగుతాం, ఏం ఉపయోగం? అలా ఉండకూడదు. మనం అంత డీప్గా వెళ్ళిపోవాలన్నమాట. అటుకుంటే అంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, స్లీపింగ్ డిజార్డర్స్ పోతాయి. తర్వాత ఈటింగ్ డిజార్డర్స్ పోతాయి కంప్లీట్గా. ఈటింగ్ డిజార్డర్ అంటే కుక్కల్లా ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తినేయం. కాన్షియస్నెస్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు తినాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఫుడ్ కనపడితే వేసేయడం, డస్ట్బిన్లో వేసినట్టుగా. ఎక్కడ కనపడితే నోట్లో వేసేయడం, అట్లా ఉంటుంది అన్నమాట. అది చాలా మందికి అలా ఉంటుంది. అది ఈటింగ్ డిజార్డర్. అది దానివల్ల ఇప్పుడు సమస్యలు అన్ని ఈటింగ్ డిజార్డర్ వల్ల ఏమవుతుంది? ఎప్పటికప్పుడు తింటామండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తింటా ఉంటాడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని టాబ్లెట్. మరి ఏం చేస్తుంది చెప్పండి? అదే పరిస్థితి. సో కాబట్టి అంటే ఇంకొక పద్ధతి లేకుండా తినేసి టాబ్లెట్ వేసుకుంటే ఏం ఉపయోగం? అసలు నా పద్ధతి తప్పు అనే విషయం కూడా అడుగుతారు. ఆ కాన్షియస్నెస్ ఎందుకు లేదంటే, అవేర్నెస్ ఎందుకు లేదంటే అబ్జర్వేషనే లేదు అసలు. వాడు నాడు అబ్జర్వ్ చేసుకోడు. ఆ కాన్సెప్టే లేదు అసలు, అబ్జర్వేషన్ అనే కాన్సెప్టే లేదు. వాడికి తెలిసిందల్లా ఏంటంటే డోలో 650, పారాసిటమాల్, ఆ పెంటాజోలు, ఇవే తెలుసు అంతే. ఆ టాబ్లెట్లు వేసేయడం, అవి మాత్రం అవేర్నెస్ ఉంటుంది. అనవసరమైన నాలెడ్జ్ అనమాట. అవసరమైన నాలెడ్జ్ ఉండదు, ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంత అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ముందుకు నడిపించాలంటే మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొంది పాటించి అందరినీ మోటివేట్ చేసి అందిస్తే దీనికంటే గొప్ప సేవ ఏది లేదని చెప్పేసి స్వామి వివేకానంద ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హెల్ప్ ఇస్ ద స్పిరిచువల్ హెల్ప్ అని చెప్పారన్నమాట. అది ఆధ్యాత్మికంగా మనిషిని గొప్పగా తీసుకెళ్ళడమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సేవ అన్న. అది ఒకసారి భోజనం పెడితే ఇవాళ కడుపు నిండిపోయింది. ఫైన్, ఫిజికల్ హెల్ప్. ఓకే, ఇంటెలెక్చువల్ హెల్ప్. భోజనం పెట్టే బదులు భోజనం సంపాదించుకునే పద్ధతి నేర్పించి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి, వాళ్ళు ఒక మంచిగా సెటిల్ అయ్యేటట్టు నేర్పించాం, అది బాగుంది. అది ఇంటెలెక్చువల్ హెల్ప్, అది లైఫ్కి ఉపయోగపడచ్చు. కానీ స్పిరిచువల్ హెల్ప్ అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. కొన్ని జన్మలను సేవ్ చేసేస్తుంది. కొన్ని జన్మల్లో ఉన్నటువంటి ఆ సంస్కారాలన్నింటినీ తీసిపాడేసి నిన్ను ఆత్మజ్ఞానం వైపు నడిపించేస్తుంది. అంటే నువ్వు ఎన్ని జన్మలు సేవ్ అయిపోతుంది, రక్షించబడుతున్నాయి. అది స్పిరిచువల్ హెల్ప్ అన్నమాట. అంటే ఒక మనిషిని నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి శక్తివంతుడివి అనేటువంటి, అందుకనే టీచ్ యువర్ సెల్ఫ్, టీచ్ ఎవరి వన్ ద రియల్ నేచర్ ఆఫ్ సెల్ఫ్, సీ హౌ ఇట్ వేక్స్ అప్ అని చెప్పారనమాట. అది యోగా టీచింగ్ అంటే. సో కాబట్టి మనం ఆ విధమైనటువంటిదిగా తయారవ్వాలి. యోగా టీచర్ అని చెప్పేసి ఏదో ఆసనాలు మొక్కుబడికి చెప్పేసి వెళ్ళి వాళ్ళు అందరూ యోగా టీచర్లు కాదాడు. ఏదో ఆసనాలు టీచర్లు అంతే. అది అలా కాదు. యోగా టీచర్ మీన్స్ యోగా టీచర్ ఇస్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. అది ఒకసారి ప్రొఫెషన్. దట్ జ్ఞానాన్ని ఇవ్వడం అనమాట. ఆ గురు పరంపరలో ఇచ్చిన జ్ఞానాన్ని నెక్స్ట్ తరానికి పంచిపెట్టడం. అది సో తర్వాత ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యమనియమాలు, కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా యమనియమాలు పాటించడం తప్పనిసరిగా చేయాలి అని చెప్పారు అనమాట. సో అవి చేస్తే కనుక మీకు చాలా, ఇప్పుడు వివేకానంద ఏం చెప్పారంటే, ఒక సత్యాన్ని 12 సంవత్సరాలు పాటించినటువంటి వాడికి తిరుగు లేదు అని చెప్పి, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడికి ఎటువంటి తిరుగు లేదు, అంటే అంత జ్ఞానం రావడానికి బ్రహ్మజ్ఞానం వస్తుంది అని చెప్పారు అనమాట. సో ఈ యొక్క వాటిలో సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము అని చెప్పేసి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ 5 పాటించినటువంటి 12 సంవత్సరాలు పాటిస్తే, ఇప్పుడు చూడండి మనకి సాయిబాబా చరిత్రలో ఫర్ ఎగ్జాంపుల్ 12 సంవత్సరాలు ఆయన వేప చెట్టు కింద తపస్సు చేశారని చెప్పుకుంటారు. అంటే 12 సంవత్సరాలు ఏంటి కాన్సెప్ట్? ఆ 12 సంవత్సరాలు ఈ నియమబద్ధంగా నువ్వు తపస్సు ఆచరిస్తే, ఆ తపస్సు కూడా వన్ ఆఫ్ ది నియమబద్ధంగా ఆచరిస్తే 12 సంవత్సరాలు నువ్వు అంత శక్తివంతుడు అవుతావు, అంత జ్ఞానాన్ని పొందుతావు.
నువ్వు అందరికీ జ్ఞానాన్ని శక్తిని ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నీలోకి వస్తాయి. సో నువ్వు సాధన చేసి ఆ సామర్థ్యాలు తెచ్చుకో, అది శాశ్వతం. ఈ మామూలుగా డే టు డే ఈ ఏమంటాం వృత్తి కోసం, అంటే ఈ శరీరాన్ని పోషణ కోసం చేసేటువంటి పని శాశ్వతం అని అనుకో. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. దాన్ని అంతవరకు చేయాలో అంతవరకునే. కానీ నువ్వు నిజంగా నీ జ్ఞానాన్ని పొందడం కోసం ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయి. అది పర్పస్ ఆఫ్ లైఫ్. అది దీన్ని మాత్రం ఎంతవరకు చేయాలో అంతవరకునే. అది నీ సాధన మాత్రం మానేయకూడదు. ఎల్లప్పుడూ కూడా కాన్షియస్నెస్లో ఉండాలి. అది ఒక విద్యార్థి అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, లేదంటే ఒక డాక్టర్ అవ్వచ్చు. ఎవరు ఏ ప్రొఫెషన్ చేసినా అది కేవలం అంతవరకునే. ఓకే, సో ఆ విధంగా మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్ని. సో అర్థం చేసుకొని చక్కగా సాధన చేయండి. శరీరాన్ని మంచిగా మైండ్ని కంట్రోల్లో తెచ్చుకోండి. ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దబడండి. అంతేకాకుండా సమాజాన్ని ఆరోగ్యవంతం చేయండి. అదే మన యొక్క మానవతా లక్ష్యం, హెల్దీ, హ్యాపీ అండ్ హార్మోనియస్ వరల్డ్. ఓకే, ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాస విశాల బుద్ధే బుల్లారవిందాయ తపత్రనేత్ర येन त्वयभारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रसन्न पारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामुद्विहे नमः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थोऽस्य सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. ओं श्री परमात्मने नमः. మనం దీంట్లో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బుద్ధియుక్తో జహాతీత ఉభేషు దృష్టితే తస్మాత్ యోగా యుజ్యస్వ యోగా కర్మసు కౌశలం. యోగా డెఫినేషన్ లో చెప్పుకున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ శ్లోకం అది. బుద్ధియుక్తో జహాతీత దిహ ఉభయ సుకృతి దుష్కృతే తస్మాత్ యోగా యుజ్యస్వ యోగా కర్మసు కౌశలం అని. ఓకే, అది యోగా డెఫినేషన్ లో చెప్పుకుందాం. తర్వాత యోగా అంటే ఏంటి అని చెప్పి ఆయన లైఫ్ స్టైల్ కోసం ఇచ్చిన శ్లోకం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా తెలవాలన్నమాట. దాంట్లో యోగా అనేది లైఫ్ స్టైల్ అని చెప్పారు కదా. దానికి ఏంటి అని చెప్పారంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఫస్ట్ ఏమన్నారు, మనం యోగంలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ చేసినప్పుడు ఆహారం కరెక్ట్గా ఉండాలి. అది యుక్తాహార విహారస్య అని. యుక్త చేష్టస్య కర్మషు. యుక్త చేష్టస్య అంటే ఆహారం కరెక్ట్గా ఉండాలి. విహారం అంటే ఎంటర్టైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత కర్మషు అంటే మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. చేష్టలు అంటే ప్రతి యాక్షన్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, తర్వాత యుక్త స్వప్నావబోధస్య స్లీప్ కరెక్ట్గా ఉండాలి. యోగో భవతి దుఃఖః. అలాంటి యోగం చేస్తే నీకు దుఃఖాలన్నీ పోతాయి అని చెప్పారు, రోగాలన్నీ పోతాయి. అది యుక్తాహార, సరైనటువంటి ఆహారం, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, సమయానికే తీసుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఏ టైంకి చేయాల్సిన పని ఆ టైంకి చేయాలి. లైఫ్ స్టైల్లో కరెక్ట్గా చెప్పినటువంటి శ్లోకం అండి. ఇది ఒక్క శ్లోకం చాలు మనకి లైఫ్ స్టైల్ అర్థం చేసుకోవడానికి. దినచర్యకి ఇది ఒకటి చాలు. ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి అందరూ సినిమాలకి వెళ్తున్నారని వెళ్ళిపోకూడదు.
అందులో సోషల్ మీడియాలో ఏదో రకరకాల షేర్ చేస్తున్నారని టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం వైజ్గా ఉండాలి. యుక్త అంటే వైజ్ అని, వైజ్ యాక్షన్, వైజ్ ఫుడ్, వైజ్ ఫుడ్. ఇప్పుడంతా బయటంతా చాలా దారుణంగా తయారైంది. సో దాన్ని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేయకూడదు. హాయ్ బాయ్ తప్ప అంతకంటే ఎక్కువ మాట్లాడు బయట అంతే. ఏదైనా పెళ్ళికి వెళ్ళినా జస్ట్ హాయ్ బాయ్ అంత, అవి తినడానికి ఏముండవు. అంత పెంటనే చెత్త. అట్లనే ఉంటాయి. సో కాబట్టి వాటిని అంతటి కూడా అంటే అడల్టరేటెడ్ ఫుడ్, వెంటనే చెప్తుంది అడల్టరేటెడ్ ఫుడ్ అనమాట. అన్ని కెమికల్ ఫుడ్స్, అన్ని కెమికల్ ఫుడ్సే ఉంది. సో ఎవరో మంచిగా మనకులాగా ఇవన్నీ కొబ్బరికాయలు కొట్టి ఇవ్వను కాబట్టి ఎవడో పెట్టడం, అంత క్యాటరింగ్ సర్వీసే. అలా ఉంటుంది. చెప్పు సాయి. గురుజీ మీరు చెప్పారు వైజ్ గా ఎంటర్టైన్మెంట్ వైజ్ గా ఫుడ్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ వైజ్ గురుజీ? వైజ్ ఫుడ్ అంటే రైట్ క్వాంటిటీ ఉండాలి, అలాగే రైట్ ఫుడ్ ఉండాలి. ఫుడ్ కూడా సాత్వికాహారమే ఉండాలి. అంటే ఏమంటే అది ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు కదా. అది అది ఎలా వచ్చింది అది అంటే దానికి ఏమన్నా అంటే హితాహార మితాహార. ఫస్ట్ థింగ్ హితాహార మితాహార అంటే మంచి ఆహారం మితంగా తినాలి, మళ్ళీ ఏకంగా తినేది. అది కూడా ఇంపార్టెంట్. అడిగేస్తున్నావు ఇచ్చా బాగా అడిగిపోతే ఇంకా మ్యూట్లో పెట్టుకోండి. యుక్తాహార విహారస్య, యుక్తాహార అది అది వైజ్ ఫుడ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ పిలిచి బర్త్డే అని చెప్పి కేక్ కోసాడు అనుకో, అది యుక్తాహారమా చెత్తాహారమా? యుక్తాహారం కాదు గురుజీ. అది చెత్తాహారమే కదా. చెత్తాహారమే కాబట్టి మనం అక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలంటే యుక్తంగా ఉండాలి. బి వైజ్. అది తప్పించుకు తండ్రి వారు ధన్యురు సుమతి అంటారు. అది అక్కడ చెప్పింది తప్పించి తిరుగువాడు ధన్యురు సుమతి అంటే అక్కడ మనం జాగ్రత్తగా సైడ్ అయిపోవాలన్నమాట. సైడ్ అయిపోవాలి. మనం ఎక్కువ మాట్లాడినా కష్టం అక్కడ. తర్వాత క్లాస్ పెట్టిన పిక్కు, తర్వాత ఫస్ట్ అయితే పెట్టుకోవడం. అది మనం అయితే కరెక్ట్గా ఉండాలి. మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ మనం చూసి నేర్చుకుంటారు. మనం క్లాసులు ఏం పెట్టక్కర్లేదు, మనం కరెక్ట్గా ఉంటే చాలు. మనం అలా కొన్నిసార్లు అలా మెయింటైన్ చేయడం అలవాటు అయిందనుకో, అలవాటు అయిన తర్వాత ఇంకా మన హెల్త్ కరెక్ట్గా ఉంటుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది అది. ఓహో ఇలా మెయింటైన్ చేస్తే హెల్తీగా ఉంటాం అనమాట, ఈ చెత్త అంతా తింటే హాస్పిటల్కి వెళ్తూ ఉండాలన్నమాట అని అర్థం అవుతుంది. అది మన లైఫ్ స్టైల్ నుంచి చెప్పాలి. అది మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు, అందరికీ జస్ట్ నవ్వు నవ్వడమే అంతే. కీప్ స్మైలింగ్, కీప్ స్మైలింగ్ అంతే. అది ఎక్కువ చెప్పాలి అంతే. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడిన కష్టం. మాట్లాడిన ఆర్గ్యుమెంట్లు అయిపోతాయి మన. ఎందుకంటే ఇప్పుడు జనాలు మామూలుగా లేరు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కష్టం. మూర్ఖుడి జ్ఞానబోధ అలాంటిదంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అది మామూలుగా చేసేది కాదు. సో వాడికి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్పాలి. అది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది వైజ్ ఫుడ్. వైజ్ ఎంటర్టైన్మెంట్ కూడా అంతే. చాలా మంది ఆ ఎంటర్టైన్మెంట్కి ఏ ఎంటర్టైన్మెంట్ రమ్మని పిలవచ్చు, కానీ మనం ఎక్కడ ఎలా ఉండాలనేది మనం తెలుసుకోవాలి. మన టైం వేస్ట్ చేసుకోకుండా అది అన్ని విధాలా కూడా జాగ్రత్త పడాలి ఈ సొసైటీలో. అలాగే యుక్త చేష్టస్య, మన ప్రతి యాక్షన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చేయగలిగినా కాలు వేసినా అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఉందా, అనవసరంగా ఏది పని చేయకూడదు. కాలు కదపకూడదు, చేయి కదపకూడదు. చేయి కదిపేమంటే దానికి పర్పస్ ఉండాలి. అది దీనికి పర్పస్ ఉంది, అందుకే చదువుతుంది. అట్లా పర్పస్ ప్రకారంగా కదలా అంటే ఏది కదిపినా లేదని కదలకుండా కూర్చొని మాట్లాడ అది. సో కాబట్టి ఓ పర్పస్ఫుల్గా ఉండాలన్నమాట. ప్రతి యాక్షన్ మీనింగ్ఫుల్గా ఉండాలి, పర్పస్ఫుల్గా ఉండాలి. ఆ విధంగా మీరు కాన్షియస్గా తయారవడమే యోగం యాక్చువల్గా.
యోగం అంటే ప్రతి స్టెప్ చూడండి, మనం ఆసనం చేసినప్పుడు ఏం చేస్తాం, కాన్షియస్గా ఎక్కడ స్టెప్ వేయాలి, కరెక్ట్గా కాలు ఎక్కడ పెట్టాలి, చెయ్యి ఎక్కడ వేయాలి, అంత వెనక్కి ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి అంతా చూసుకుని అంతా చూసుకుని కరెక్ట్ ఆసనం చేస్తాం, అంతే కదా. ఆసన చేసినప్పుడు అలాగే ప్రాణాయామం చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఎంతసేపు గాలి తీసుకోవాలి, ఎంతసేపు వదలాలి, కౌంట్ చేసుకో, అంతే కదా. కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తున్నావు అంటే ఏంటి, చేసినంతసేపు నువ్వేం చేస్తున్నావు, నీ శ్వాసను అబ్జర్వ్ చేసుకుంటున్నావు, నువ్వు మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి మూమెంట్ మీద కూడా నీకు ఒక అవేర్నెస్ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది, ఆహా ఓకే నేను ఏం చేస్తున్నాను అనేది నీకు తెలుస్తుంది, లేకపోతే ఎలా అవుతుంది. అదనమాట. అది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని. ఇది చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత రకరకాల డిప్రెషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికి సొల్యూషను శ్రీకృష్ణ పరమాత్మ ఇదే ఇచ్చారన్నమాట. వేద్యో వైద్య సదాయోగి వీరహ మాధవ మధు. కాబట్టి నువ్వు అందరు డాక్టర్ల దగ్గరికి తిరగడం, ఆయన డాక్టర్లకే డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్పింది ఈ మాట చెప్పారు కదా, ఈ మందు వేసుకో, యుక్త ఆహార విహారస్య మందు వేసుకో, అయిపోయింది, నీ రోగం తగ్గిపోయింది అని. అర్థమైందా. మరి యుక్తాహారకి ఒక శ్లోకం చెప్పారు. యుక్తాహార అంటే ఆయుషత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన, సుఖప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియ. ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ ఆయుష్ సత్వ బల ఆరోగ్య, ఇవి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి నీవు తినే ఫుడ్కి. ఆయుష్ని ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా తిన్నాం అనుకో, కేక్ తిన్నాం అనుకో, ఓ 2 సంవత్సరాలు తగ్గిపోతుంది. ఎవరు తగ్గించుకున్నాడు, కక్కుర్తిపడి కేక్ తిని 2 సంవత్సరాల ఆయుష్ ఎవరు తగ్గించుకున్నాడు. అలాగే ఏదైనా అడల్టరేటెడ్ కెమికల్ ఫుడ్ తిన్నాం అనుకో, ఎంత ఆయుష్ అయినా తగ్గిపోవచ్చు, ఇమీడియట్గా కూడా చచ్చిపోవచ్చు. ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ వల్ల ఫస్ట్లో ఈ సాఫ్ట్వేర్ భూమి వచ్చినప్పుడు 30 ఇయర్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు తెలిసినప్పుడు 10 మంది చనిపోయారు హార్ట్ అటాక్లు వచ్చి. 30 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్లు వచ్చి, అంటే డబ్బులు వస్తాయి, ఏం చేయాలి తెలియదు, రోజు తినడం అదే పని. అలాంటి పరిస్థితుల్లో యుక్తాహారం లేదు, అక్కడ విహారం లేదు, రకరకాల పిచ్చి పిచ్చి ఎంటర్టైన్మెంట్, దానివల్ల ఏమవుతుంది, జీవితం నాశనం అయిపోయింది. అంటే ఇప్పుడు ఆడు చదువుకున్నది వేస్ట్, అంత డబ్బులు పెట్టింది వేస్ట్, వాళ్ళ తండ్రులను ఏడుస్తూ ఉండాలి, ఇప్పుడు తండ్రులను ఆనందింపజేసాడా లేదు. మరి ఎంత కష్టపడింది, ఎంత సంపాదించింది, ఎందుకు సంపాదించినట్టు, అది యుక్తమా చెప్పండి, కదా కదా, వయసు కాదు కదా. నువ్వు సంపాదించుకో, ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యమే మహాభాగ్యం, అది హెల్త్ ఈజ్ వెల్త్, అది ఫస్ట్ చేసింది. అదే ఇక్కడ చెప్పింది, ఆయుష్ సత్వ బలారోగ్య, సత్వగుణం రావాలి, ఆ తినే ఆహారం సత్వగుణాన్ని ఇవ్వాలి, రజోగుణం ఉండడానికి వీల్లేదు. అందుకనే మనకి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రజోగుణాన్ని ఇచ్చేటువంటివి ఏది ఉండకూడదు. రజోగుణం వచ్చిందంటే ప్రాబ్లమే, కోపం పెరుగుతుంది, తర్వాత కోరికలు పెరిగిపోతాయి. అందుకని రజోగుణాన్ని ఇవ్వకూడదు. అందుకని రజోగుణంతో వంట చేయకూడదు. అందుకనే సాత్వికంగా ఉన్నప్పుడు ప్రేయర్తో భక్తిగా చేయాలి ప్రసాదం, అది కూడా ముఖ్యం. అదే సాత్విక ఆహారం. ఆయు సత్వ బలారోగ్య, బలాన్ని పెంచాలి, అది తినేది ఎలా ఉండాలి, బలాన్ని ఇవ్వాలి, ఆరోగ్యం పెంచాలి. సుఖ ప్రీతి వివర్ధన, ఆనందాన్ని పెంచాలి, సుఖంగా ఉండాలి. అంతేగాని ఇల్లుగా బిర్యానీ తీసి గ్యాస్ ట్యాబ్లెట్ ఏం ఉపయోగం, అలా ఉండకూడదు. సుఖాన్ని ఇవ్వాలి,
అప్పుడు ఏదో కాసేపు హ్యాపీనెస్ కాదు ఇవ్వాల్సింది, తిన్న తర్వాత హ్యాపీగా ఉండాలి. తిన్న తర్వాత నువ్వు చచ్చిపోకూడదు. తినేసి తినేసి ఆప్షన్ పడిపోయి ఎన్ని కష్టాలు పడితే ఏం ఉపయోగం దానివల్ల? అది కరెక్ట్ కాదు. అందుకని సుఖ ప్రీతి వివర్ధన. సుఖంగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి. అది ప్రీతివంతమైనటువంటి ఆహారమై ఉండాలి. అది రస్య స్నిగ్ధ స్థిరాహృద్య, రసవంతరమైన ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ రసహీనంగా ఉండకూడదు. రసవత్తరంగా ఎప్పుడు ఉంటుంది? ఫ్రెష్ది అయితే ఉంటుంది, అది ఫ్రెష్ ఫుడ్ అని అర్థం. ఓకే, ఎప్పుడు రసవత్తరంగా ఉంటుంది? ఫ్రిడ్జ్లో పెట్టి బూజు పెట్టించుకుంటే కాదు. ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటుందో, ఒక చెట్టుకు కోస్తుంది, రసవంతరంగా ఉంటుంది అది. సో రస్య స్నిగ్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియ. అది కొలెస్ట్రాల్ అనుకోడు, హృదయానికి మంచిదే ఉండాలి. స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియ అని. సో అది కరెక్ట్గా డెఫినేషన్ ఇచ్చారనమాట. సో కాబట్టి ఆహారం ఎలా ఉండాలి అనేటువంటిది మనం కరెక్ట్గా చూసుకుంటే, ఆ విధంగా మనం తీసుకుంటే ఏ సమస్యలు ఉండవు. ఇంకోటి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ ఎలా పెరుగుతుంది? ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు మనకి ఇచ్చింది, నెంబర్ ఆఫ్ బ్రెత్స్ ఇచ్చారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఫుడ్ తిన్నావు అనుకో, ఆ రోజు 21,000 తీసుకోవాల్సింది ఇంకా 25,000 అయిపోద్ది. 4,000 ఎక్స్ట్రా ఉపయోగించేసుకుంటాను. దానివల్ల ఏమవుతుంది? బ్రెత్లు వేస్ట్ అయిపోతుంది, నీ లైఫ్ తగ్గిపోతుంది, స్పాన్ తగ్గిపోతుంది. అది అర్థమైందా? నెగిటివ్ ఫుడ్స్ ఉంటాయి. నెగిటివ్ ఫుడ్స్ నాన్ వెజిటేరియన్, ఈ పొటాటోస్, టమాటోస్, ఇంకా ఉల్లిపాయలు, ఇలాంటివన్నీ కొంచెం నెగిటివ్ ఫుడ్స్ అన్నమాట. ఇవన్నీ ఇబ్బందులే. ఇవన్నిటి వల్ల రజోగుణం పెరుగుతుంది, తమో గుణం పెరుగుతుంది, నిద్ర పెరిగిపోతుంది. సో ఎప్పుడు నిద్రని ఎక్కువ ఇచ్చేసి అనుకోడు. సత్వగుణం పెరిగేది ఉండదు, ఆయుష్ సత్వ బలారోగ్య అని చెప్పేసి. అందుకని చెప్పేసి అలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ దగ్గర. అంతేగాని ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. మనకి కరెక్ట్ టైం టు టైమే ఉండాలి, అంతే. ఆ విధంగా ఉండాలి. తర్వాత సాయంత్రం భోజనం ఉంటుంది, కానీ రాత్రి భోజనం ఉండకూడదు. రాత్రి భోజనం విషం. రాత్రి లేట్గా తినకూడదు. ఓకే, ఎర్లీగా డిన్నర్ చేయాలి, ఎర్లీ డిన్నర్. అవన్నీ దీంట్లో కరెక్ట్గా మనకి ఇచ్చారన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ కంటే కూడా కరెక్ట్ చేసుకుంటే మనకి ఏ విధమైన సమస్యలు ఉండవు. ఇది నేర్చుకోవాలి. భగవద్గీత నుంచి భగవంతుడు ఏది చెప్పాడో అది ఫాలో అవ్వాలి. కీటో డైట్ అని, గాడ్ గుడ్ డైట్, ఇలాంటి పిచ్చి పిచ్చి అని ఫాలో అవ్వకూడదు. అది వాడు ఎవడో చెప్తాడు మధ్యలో వచ్చి, వాడేది బిజినెస్ అది. ఈ తెంగరోడు ఈ యూట్యూబ్లో చూసి ఏవో రకరకాల పిచ్చి పిచ్చి రాని మా అలాంటి చెత్త చెదారం తినకూడదు. కీటో డైట్లో పెట్టి నాన్ వెజ్ అవి చెత్త అలాంటి ప్రమాదాలు తెచ్చుకోకండి. దాని తర్వాత క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది సో అలాగా అడ్డమైన వాళ్ళు దీని గురించి యూట్యూబ్లో వినకండి. భగవద్గీత నేర్చుకోండి, యోగ శాస్త్రం నేర్చుకోండి, ఇవన్నీ ఉన్నాయి. వినేవాడు అదైతే చెప్పాడు వేదాంత అవుతాడట. అట్లా వీళ్ళందరూ రకరకాల ఏమీ తెలకుండా ఇష్టం వచ్చినట్టు వాగుడు ఈ యూట్యూబ్లో. కాబట్టి ఈ మీడియా అంతా చెత్త కింద తయారైంది. కాబట్టి దీనిలో మీరు ఏది నమ్మకండి, డైరెక్ట్గా భగవంతుని నమ్మండి. అది భగవంతుని నమ్మండి అంటే ఇక్కడ వివేకానంద ఒక మాట చెప్పారు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్. మధ్యలో ఉన్న నమ్మకల. కాబట్టి భగవంతుడు ఏది చెప్పాడో అదే చెప్పుకోవాలి మనం భగవద్గీతలో, అదే నమ్మాలి. సో కాబట్టి అర్థమైందా? సో కాబట్టి బిలీవ్ ఇన్ ద గాడ్స్ వర్డ్స్. భగవద్గీతలో చెప్పినటువంటి వర్డ్స్నే ఫాలో అయ్యవనుకో, నువ్వు సక్సెస్ అయిపోతావు. దాంట్లో డౌటే లేదు, ఎటువంటి డౌట్ లేదు. మధ్య మధ్యలో వీళ్ళందరూ చెప్పిన ఏదో ఈని అటు ఇటు తిరిగి బుర్రపాటు చేసుకుని అవన్నీ చేయకండి, అనవసరం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ది మాస్టర్, యు ఆర్ ది సోల్, ఈక్వల్లీ పొటెన్షియల్ అండ్ డివైన్. యు ఆర్ డివైన్ బీయింగ్. మరి అంత డివైన్ బీయింగ్ ఏంది? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పుగా అంచనా వేసుకుంటున్నావు. నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయం? బీ ఫియర్లెస్, అది కావాల్సింది. అందుకనే
ఫస్ట్ దైవ లక్షణాల్లో చెప్పింది అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయాస్తప ఆర్జవం. అది స్వాధ్యాయాస్తప ఆర్జవం. ఇక్కడ అభయం సత్వ సంశుద్ధి. ఫస్ట్ బీ ఫియర్లెస్ అన్నారు. అభయం, భయం ఉండకూడదు. సత్వ సంశుద్ధి, ఎప్పుడు సత్వగుణాన్ని కలిగి ఉండాలి. జ్ఞాన ఎప్పుడు ప్యూర్గా ఉండాలి. శుద్ధి అంటే ప్యూర్ అన్నమాట. జ్ఞాన యోగ వ్యవస్థితి, ఎప్పుడు తిండి యోగ వ్యవస్థితి ఉండదు. జ్ఞాన యోగ వ్యవస్థితి. ఓకే, ఎప్పుడు దేనిలో అది ఎప్పుడు ఏదో ఈ మొబైల్ యోగా కాదు. ఈ మొబైల్ తోటో దేనితోటో ఏదో అనవసరమైన విషయాల్లో కాదు. జ్ఞాన యోగా, జ్ఞానం కోసం ప్రయత్నించు నిరంతరం. కూడా ఎంతో జ్ఞానం ఉంది, దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి కష్టపడు. వీటిలో అనేక విషయాలు తెలుసుకో. దీన్ని అంతటిని కూడా యోగ శాస్త్రాన్ని అభ్యాసించి ఈ అన్నిటిని పాటించి గొప్ప శక్తివంతుడు ఆ ఉన్న ఆపర్చునిటీని ఉపయోగించుకుని ఈ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకో. ఆ గొప్పగా తీర్చిదిద్దుకునే శాస్త్రమే యోగ శాస్త్రం, భగవద్గీత. సో దాన్ని పట్టుకో. అందుకని అనవసరమైన పుస్తకాలన్నీ చదవడం ఎందుకు, అనవసరమైన వాటి నుండి చూడడం ఎందుకు? సో కాబట్టి కరెక్ట్గా అర్థం చేసుకో, కరెక్ట్గా పాటించు. చదివేసి ఊరుకోకూడదు, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, పాటించాలి. అప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆ విధంగా తీర్చిదిద్దబడతావు అని చెప్పారు. నువ్వు దేవుడు ఎలా అవ్వాలని చెప్పేసి ఇప్పుడు 26 లక్షణాలు తెచ్చుకుంటే దేవుడు అయిపోతావు అని చెప్పారు. 26 లక్షణాలు తెచ్చుకోవడం చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నావు? ఇప్పుడు దాకానే కనీసం 10 లక్షణాలను తెచ్చుకున్నావా? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అన్నారు కదా. దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం, దాంట్లో కొన్ని లక్షణాలు చెప్పారు. నెక్స్ట్ ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, మొత్తం 26 లక్షణాలు చెప్పారు. ఈ 26 లక్షణాలు నీకు వచ్చేస్తే నువ్వు దేవుడు అయిపోతావు. నువ్వు మిగిలిన ఐఏఎస్ అవ్వాలి, వాటికి అవన్నీ అయితే ఉంటావు, చచ్చిపోతావు కదా. దేవుడు అవ్వచ్చు కదా మాత్రం దానికి. డైరెక్ట్ యూ కెన్ బికమ్ ఎ గాడ్. సో అది టార్గెట్ చేసుకో. ఇవన్నీ అవడం చాలా ఈజీ, మిగిలినవన్నీ అవడం చాలా ఈజీ. నువ్వు దేవుడు అవడం చాలా కష్టం కదా. మరి ఆ కష్టమైన దాన్ని కూడా సులువు చేసి చెప్పిస్తారు. మనం 26 లక్షణాలు తెచ్చుకో, నువ్వు దేవుడు అయిపోతావు అని చెప్పారు. 26 లక్షణాలు తెచ్చుకో, దానికోసం కష్టపడు. దాన్ని వదిలేసి మిగిలిన చిన్న చిన్నగా వాటి గురించి కక్కుర్తెందుకు? అవేం ఉండే కాదు, వాటి కోసం ఎందుకు పాకులాడడం? ఆ పాకులాడేది ఏదో పర్మనెంట్గా కష్టపడి నువ్వే దేవుడవు. ఆ 26 లక్షణాలు తెచ్చుకో, దైవం. అలా ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఎంతోమంది యోగులు ఉన్నారు. మరి నువ్వు ఎందుకు కాకూడదు? అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ఓ అర్జున, నువ్వు యోగివి కమ్ము, యోగి జ్ఞాని కంటే గొప్పవాడు అని చెప్పి యోగివి కమ్ము అన్నారు. చెప్పు సాయి. గురూజీ, ఈ 26 లక్షణాలు ఏ శ్లోకాల్లో ఉన్నాయి? 16th చాప్టర్ దైవాసుర సంపద విభాగంలో ఫస్ట్ 3 శ్లోకాస్. ఓకే గురూజీ. దైవ సంపద మొత్తం చదువుకుంటే ఇంకా మంచిది. అన్నిట్లో దైవ అసుర అంటే దైవ లక్షణాలు, అసుర లక్షణాలు అంటే రాక్షస లక్షణాలు చెప్పారు అన్నమాట. దైవ లక్షణాలు ఏమో 26 ఉన్నాయి, రాక్షస లక్షణాలు ఇంకా దానికి లెక్కలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వివరంగా చెప్పారు అన్నమాట దాంట్లో, ఆ చాప్టర్లో. సో అది యాక్చువల్ చదివితే కనుక ఆ క్వాలిటీస్ ఏముండాలి అనేటువంటిది, ఏ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అని మనకు తెలిసిపోద్ది అనమాట. వాటి దైవ లక్షణాలు ఉన్నాయా, రాక్షస లక్షణాలు ఉన్నాయా? నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది ఎవరితో చేస్తావు? దైవ లక్షణాలతో చేయాలి, రాక్షస లక్షణాలలో చేయకూడదు. అది. సో ఆ డివైన్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా నువ్వు తెలుసుకోవాలి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమచ్చ స్వాధ్యాయ స్తపార్జవం, అదే. తర్వాత అహింస సత్యం అక్రోధో, అక్రోధం అంటే కోపం అనకూడదు. అక్రోధో అహింస సత్యం అక్రోధో త్యాగ శాంతి రపైసునం, త్యాగం చేయగలిగి ఉండాలి. ఎలాగా? రాముడు ఎలాగైతే రాజ్యాన్ని కూడా విడిచిపెట్టాడు ధర్మం కోసం, అలా నువ్వు దేన్నైనా త్యాగం చేయగలిగి ఉండాలి ధర్మం కోసం. ఓకే, అహింస సత్యమ క్రోధో త్యాగశాంతి రపయసనం. ఎప్పుడైతే నువ్వు త్యాగం చేసావు, ఎప్పుడు శాంతిగా ఉండాలి.
రాముడు ఎంత శాంతిగా ఉన్నాడు. ఇవన్నీ రాముడి లక్షణాలు అన్నమాట, దైవ లక్షణాలు. త్యాగశాంతి రపైసునం దయాభూతేశ్వలోలుప్తం మార్దవం హ్రీ రచాపలం. ఎప్పుడు దయ కలిగి ఉండాలి. ఎలా, ఎవరి మీద? అన్ని జీవరాశుల మీద. దయాభూతేష్ అంటే మొత్తం అన్ని భూతాల మీద, అన్ని జీవరాశుల మీద దయ కలిగి ఉండాలి. మార్దవంరి అచాఫలం అంటే ఇంకా ఈ ఫలితాలను ఏటిని కూడా త్యాగం చేసేయగలిగేట్టు ఉండాలి అనమాట, ఏదిని ఆశించకుండా. ఓకే. తేజక్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత. ఎప్పుడు తేజస్సుతో ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, ఫర్గివ్నెస్, ఎవరినైనా క్షమించగలిగి ఉండాలి. తేజక్షమ ధృతి శౌచం, ధృతి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, పిరికితనం ఉండకూడదు. ధృతి శౌచం ఎప్పుడు ప్యూర్గా ఉండాలి. ధృతి శౌచం తేజక్షమ ధృతి శౌచం మార్దహింబ్రి రచాఫలం. సో ఇవన్నీ దీనికి ఈ లక్షణాలన్నింటినీ కూడా మనకి ఎందుకు చెప్పారంటే, జనరల్గా మనలో ఉన్నటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను కరెక్ట్ చేసుకొని ఈ లక్షణాలను తెచ్చుకోండి అని చెప్పారన్నమాట. ఆ తర్వాత శ్లోకాల్లో దంభో దర్పోభిమానచ్చ క్రోధ పారుషమేవచ అన్నాడు. దంభో దర్పోభిమానచ్చ క్రోధ పారుష్యమేవచ అంటే ఈ లక్షణాలు ఏమంటే దంభము, దర్పము, అహంకారము, గర్వము, క్రోధము, కోపము, పరుష మాటలు మాట్లాడడము, ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పాడు? రాక్షస లక్షణాలు అని చెప్పాడు. మరి నీకు ఉన్నాయా అవి ఉన్నాయా అనేది నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి కదా. అవి లేకుండా మనం చూసుకోవాలి, ఉంటే విడిచిపెట్టాలి. మనం దైవ లక్షణాలు ఇవి లేకపోతే మనం తెచ్చుకోవాలి. మనం చేయాల్సిన పని అంత, జీవితం అంతా చేయాల్సిన పని ఏంటంటే దైవ లక్షణాలు తెచ్చుకోవడం, రాక్షస లక్షణాలను విడిచిపెట్టడం. దిస్ ఈజ్ కాల్డ్ యోగా. యోగా అంటే అదే. అందుకని మనం వీరాసనం చేస్తాం చూసా, వీరాసనం చేసేది అదే. వీరాసనంలో కూర్చొని బికమ్ హీరో అని, దైవంగా మారు, కామన్ లేపండి. అది ఓకే. సో ఇంకా మిగిలిన రేపు చెప్పుకున్నాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యాన యోగ శోక సంగ్రహ. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధూ చ సఖా త్వమేవ త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ధ్యానం. 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. ఓ ఓ వసుదేవ సుతం దేవం ధనుర్మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
ఓం శాంతి 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 లోకా సమస్త సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిం స్వావేత్ యద్యక్షతం లక్ష్మీ నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్ సర్వం శ్రీ ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.